పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా, విశ్వసించుమా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరొకసారి మధ్యవారములో నీ నామములో కూడి రావడానికి, నీ సన్నిధిలో ప్రార్థించుకోవడానికి మాకు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి నీ నామంలోనైనా మేమందరము కూడి వస్తుండగా లోతైన ప్రార్థనాత్మను మాకు దయచేయము. మాతో పాటు కల్వరి ప్రతిధ్వని లైవ్ వ్యూవర్స్, జూమ్ వ్యూవర్స్ జాయిన్ అవుతుండగా మేమందరము ఎక్కడెక్కడ నుండి ఏక మనసుతో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మని కార్యములు యాంచదనములలో ప్రపంచపు నలుమూలలో రగులు కొనున్నట్లు, నీ హృదయ వాంఛలు తీరునట్లుగా ప్రతి ఒక్కరూ రక్షించబడి ఉగ్రత నుండి తప్పించబడుటకు సహాయం చేయము. ఆత్మల భారం మాకు దయచేయము. ప్రార్థనాత్మను మాకు దయచేయము. ఒకే జీవితం మాకు ఇచ్చావు, సద్వినియోగపరచుకోవడానికి సహాయం చేయము. నీవిచ్చిన ఈ జీవితాన్ని నీ కొరకు వాడడానికి సహాయం చేయము. ఉన్న అవకాశాలు ఉపయోగించుకోవడానికి, ఇచ్చిన తలాంతులను ఉపయోగించుకోవడానికి, నీ వచ్చినప్పుడు లెక్కప్పచెప్పినప్పుడు బలా నమ్మకమైన మంచిదాసుడా అని నీ మెప్పును పొందాలనే ఆశతో ప్రయత్నించుటకు సహాయం చేయము. మా శక్తి చేత కాదు, నీ కృప మాకు దయచేయి, నీ బలం మాకు దయచేయి. ఈ రాత్రి మరొకసారి నీ చేసిన మేళ్ళన్ని తలంచుకుంటూ మా హృదయాలను నీ సన్నిధిలో కుమ్మరించుకోవడానికి, అనేకుల కొరకు విజ్ఞాపన చేయుటకు ఈ సమయాన్ని దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. లైవ్లో ఉన్న వారందరికీ క్రీస్తు నామములో వందనములండి. ఈ ఆలస్యం చేయకుండా కల్వరి సునాద గీతాల్లో 141వ పాట స్తోత్రము చెల్లింతుము, స్తుతి స్తోత్రము చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రము చెల్లింతుము, స్తుతి స్తోత్రము చెల్లింతుము. ఈ పాట రానివారు ఎవరు ఉండరు కాబట్టి ఈ పాట పాడటం చాలా అపాయం. అదేంటి, వచ్చిన పాట పాడుతున్నప్పుడు మనస్సు పెట్టకుండా పాడేస్తారు. వాటి భావాన్ని మరొకసారి హృదయంలోనికి అనునయించుకోకుండా, హృదయాంతరంగంలోంచి రాకుండా వాడేస్తారు. ఎంతమందికి ఈ పాట వచ్చో బయటవే అడుగుదాం, చేయి చూపిస్తారా? సంఘంలో ఉన్నవారు, అలాగే జూమ్లో ఉన్నవారు. ఎస్, ఇది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
చెల్లితుము, స్తుతి స్తోత్రం చెల్లితుము. యేసునాథుని మేలులు దలచి, యేసునాథుని మేలులు దలచి స్తోత్రం చెల్లితుము, స్తుతి స్తోత్రం చెల్లితుము. మరోసారి స్తోత్రం చెల్లితుము, స్తుతి స్తోత్రం చెల్లితుము. అందరూ పాడారు, మరి అందరూ వచ్చున్నారు. యేసునాథుని మేలులు దలచి, యేసునాథుని మేలులు దలచి స్తోత్రం చెల్లితుము, స్తుతి స్తోత్రం చెల్లితుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లితుము, స్తోత్రం చెల్లితుము. యేసునాథుని మేలులు దలచి, యేసునాథుని మేలులు దలచి స్తోత్రం చెల్లితుము, స్తోత్రం చెల్లితుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయగా బలతో బలపరచితివి, కృషించిపోనీయగా బలతో బలపరచితివి. స్తోత్రం చెల్లితుము, స్తోత్రం చెల్లితుము. యేసునాథుని మేలులు దలచి, యేసునాథుని మేలులు దలచి స్తోత్రం చెల్లితుము, స్తోత్రం చెల్లితుము. సాతాను జయించుటకు విశ్వాసము నీచితివి. స్తోత్రం చెల్లితుము, స్తోత్రం చెల్లితుము. యేసునాథుని
మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. స్తోత్రం చెల్లితుము, స్తోత్రం చెల్లితుము. యేసునాథుని మేలులు దలచి, యేసునాథుని మేలులు దలచి స్తోత్రం చెల్లితుము, స్తోత్రం చెల్లితుము, స్తోత్రం చెల్లితుము, స్తోత్రం చెల్లితుము. యేసునాథుని యేసునాథుని మేలులు దలచి, యేసునాథుని మేలులు దలచి, యేసునాథుని మేలులు దలచి, యేసునాథుని మేలులు దలచి. అన్నిసార్లు పాడాం కదా, ఎన్ని మేళ్ళు తలంచారు? ఏమైనా ఒక మేలు గుర్తొచ్చిందా పాడుతున్నప్పుడు? యేసునాథుని మేలులు తలంచి అంటే జ్ఞాపకం చేసుకో. యేసునాథుని మేలులు దలంచి, యేసునాథుని మేలులు దలంచి స్తోత్రం చెల్లితుము, స్తోత్రం చెల్లితుము, స్తోత్రం చెల్లితుము, స్తోత్రం చెల్లితుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లితుము, స్తోత్రం చెల్లితుము. యేసునాథుని మేలులు దలచి, యేసునాథుని మేలులు దలచి స్తోత్రం చెల్లితుము, స్తోత్రం చెల్లితుము. గడ అంధకారములో కన్నీటిలో ఎలలో, గడ అంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనియక బలతో బలపరచితివి. కృషించిపోనియక బలతో బలపరచితివి. స్తోత్రం చెల్లితుము, స్తోత్రం చెల్లితుము. యేసునాథుని మేలులు దలచి, యేసునాథుని మేలులు దలచి స్తోత్రం చెల్లితుము, స్తుతి స్తోత్రం చెల్లితుము. అలాగే కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని ఆయన మేలు తలంచి ఆయన సన్నదిలో స్తుతులు చెల్లిద్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి, లేని వారు నిలబడి మీరున్న స్థలాల్లో దేవునికి మొరపెట్టండి. గాఢాంధకార లోయల్లో
కన్నీటిలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, వ్యాధులలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, ఇక నిరీక్షణ లేదనుకున్న దినములలో, కృంగిపోయిన దినములలో, ఆదరణ లేక చితికిపోయిన దినములలో నేనున్నాను అని చెప్పే యేసయ్యా, నేను నిన్ను సృష్టించిన వాడనని, నీ అవసరతలు తీర్చువాడనని, తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నానని, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు భర్తగా యజమానిగా ఉన్నాడని, దిక్కు లేని వారికి దిక్కై ప్రతి అవసరత తీర్చగలిగిన గొప్ప దేవుడని ఆ జీవితాల్లో నాయనా మేము అనేక సార్లు నిరూపించబడామయ్యా, అనుభవించామయ్యా. నీ కృప లేకపోతే ఎప్పుడో మేము నిర్మూలమైపోయి ఉండేవారిని, అల్లాడిపోయి కృంగిపోయి చెదిరిపోయి ఉండేవారిని. దయగలిగిన దేవా, నీ అందు మాకు నిరీక్షణ ఉందయ్యా. నిన్ను కాపాడువాడు కొడుకడు నిద్రపోడన్నావు. తల్లి అయిన మరచును గాని నేను నిన్ను మరువనన్నావే. నార చేతుల్లో నిన్ను చెక్కుకున్నానన్న దేవా, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను ఎడబాయడన్న దావీదు వలె నీ అందు విశ్వాసముచ్చుటకు అన్ని సమయంలో హత్తుకొని ఉండే నిజ స్నేహితుడిగా నీవు ఉన్నావని, బాంధవుడిగా నీవు ఉన్నావని, అడిగితే ఇచ్చేవాడిగా నీవు ఉన్నావని, మొరపెడితే వినేవాడిగా నీవు ఉన్నావని ఎన్నో అనుభవ సాక్ష్యాలు మాకు ఉండవయ్యా. అవి మరచిపోక ఆపత్కాలంలో నీకు మొరపెట్టినప్పుడు నువ్వు మాకు ఉత్తరం ఇచ్చావు. నిన్ను మహిమపరచుటకు సహాయం ఇచ్చాయి, నిన్ను స్తుతించుటకు సహాయం ఇచ్చాయి. అపవాదికి మా మీద అధికారం లేకుండానట్లు నీవే మా యజమానిగా ఉండయ్యా. మా హృదయాలు తెరచి నీ సన్నిధిలో నిలబడి ఉండగా పరలోకపు తలుపులు తెరచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మా మీద కుమ్మరిస్తానన్నావు. నీ దీవెనల కొరకు మా హృదయాలు తెరుచుకుంటకు, విశ్వాస నేత్రాలతో నీ వైపు చూచుటకు మాకు సహాయం చేయ్యా. లోకంలో ఎందరో నిరీక్షణ లేని వారిగా ఉన్నారు, విడువబడిన వారిగా ఉన్నారయ్యా, బాధలలో ఉన్నారయ్యా, మరణ పడకల మీద ఉన్నారయ్యా, ఉపద్రవాల్లో చిక్కుకున్నారయ్యా, సమస్యల వలయములో పడి బయటపడలేని పరిస్థితుల్లో కృషించిపోతున్నారయ్యా. తమకు తామే హాని చేసుకుని ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారయ్యా. నరక శిక్ష నుండి అట్టి వారు తప్పించబడినట్లు కలువరి సెలవులో నీవు చేసిన యాగమును గురించి, ప్రతి పాపమును క్షమించగలిగిన నీ ప్రేమను గురించి, ప్రతి దోషము నుండి మమ్మల్ని శుద్ధీకరించగలిగిన నీ పరిశుద్ధ రక్తమును గురించి మేము ప్రకటించుటకు సహాయం చేయండి ఆయన. ఇతరులకు సాక్ష్యం ఇచ్చుటకు సహాయం చేయాలి. క్షమించబడ్డ మేము క్షమించబడని వారి కొరకు ప్రార్థించుటకు, ఆపదలలో ఉపద్రవములలో విడిపించబడిన మేము అట్టి స్థితిలో ఉన్న వారికి సాక్ష్యం ఇచ్చుటకు, నిన్ను ప్రేమించే ప్రభువు ఉన్నాడని హెచ్చరించుటకు సహాయం చేయాలి. సీయోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ అన్నావు. మా శ్రమలు తీరినమని మేము హాయిగా ఉన్నామని నిర్విచారముగా ఉండక నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం మాకు దయచేయి. క్రీస్తు యేసును కలిగిన మనసు మాకు దయచేయి. ప్రతివాడు సొంత కార్యములు చూసుకుంటాడు కానీ ఇతరుల కార్యములు చూడరన్న మాట ఈ అంచదనాల్లో చూస్తూనే ఉన్నామయ్యా. ఒకే ఇంటిలో ఉన్న అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ళ మధ్య, భార్యాభర్తల మధ్య కూడా ఇటు స్వార్థ బుద్ధిని చూస్తున్నామయ్యా. ఇంత భయంకరమైన దినములలో క్రీస్తు మనస్సు కలిగి, క్రీస్తు ప్రేమ కలిగి, క్రీస్తు వలె జీవించుటకు మాకు సహాయం చేయను ఆయన. నీ బిడ్డలమని చెప్పుకునే మేము నీ పోలికలు కలిగి ఉండాలి కదా.
నీ గుణగణాలను కలిగి ఉండాలి కదా. క్రీస్తులోని దయ, ప్రేమ, కరుణ, క్షమ, సహనము, ఓర్పు, త్యాగము, సమర్పణ అనే గుణశీలాలు మా జీవితాల్లో కూడా కనపడటకు సహాయం చేయండి. ప్రార్థన ద్వారా మాత్రమే వీటిని మేము పొందగలమని, నీ సన్నిధిలో వేచున్నప్పుడు మాత్రమే వీటిని మేము సంపాదించుకోగలమని నమ్మటకు సహాయం చేయ. వీధుల్లో దొరికేవి కావివి, షాపుల్లో అమ్మేవి కావివి. కేవలము నీ పాదముల యొద్ద నీ శిలువ ధ్యానము ద్వారా, నీ వాక్య ధ్యానము ద్వారా, నీ ఆత్మ కుమ్మరింపు ద్వారా మాత్రమే మేము రూపాంతర అనుభవాన్ని పొందగలమని గుర్తించుటకు నాయన ఇటు ప్రార్థనా సమయాలను విలువైన సమయాలుగా ఎంచుకున్నటకు ఈ రాత్రి మా హృదయాలకు సేద తీర్చయ్యా. అలిసి ఉన్నామయ్యా, విసికి ఉన్నామయ్యా, కృంగి ఉన్నామయ్యా, అనారోగ్యంలో ఉన్నామయ్యా, నిందలతో ఉన్నామయ్యా, గమ్యం లేని స్థితిలో నిర్లక్ష్యంగా ఉన్నామయ్యా, అజాగ్రత్తగా ఉన్నామయ్యా. మా స్థితిని మేము ఎరగలేని అంధత్వంలో ఉన్నామయ్యా. మా మనోనేత్రాలు తెరువయ్యా. నీ సన్నిధిలో, నీ ముఖ కాంతిలో మా హృదయాలు చూసుకుంటూ నీ కృప కొరకు వేడుకలకు ఈ రాత్రి సహాయం చేయి. మాతో పాటు లైవ్లో, జూమ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు చూస్తున్నావు కదా. వారి హృదయ అవసరతలు ఎరుగున్నావు కదా. నీ కృపను మా మీద కుమ్మరించి ఈ రాత్రి మా ప్రతి అవసరతను తీర్చుమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయాన్ని ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా? అలాగననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పుబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఎందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను.
అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. అతడు లెక్క చూచుకున్న మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకనిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనెను. వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరుచు వారికి వానిని అప్పగించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. పిల్లలను చూస్తే కొంతమందికి అల్లరి అంటారు. పిల్లలు అల్లరి చేస్తున్నారు, పిల్లలు గొడవ చేస్తున్నారు, పిల్లలు విసిగిస్తున్నారు, పిల్లలు తొందర పెడుతున్నారు. ఏం పిల్లలు ఎందుకు చూపించాడు అని ఎప్పుడన్నా జీవితంలో ఒకసారని అనుకునే వాళ్ళు ఉంటే తండ్రులు కానీ తల్లులు కానీ చేయి చూపించండి. మీ దగ్గరకు వచ్చి మీ పిల్లల్ని లాక్కుపోవాలి. ఏదేమైనప్పటికీ పిల్లల్ని పెంచడం అంటే వాళ్ళకి పాల బాటిళ్ళు, వాళ్ళకి కావలసిన డైపర్స్, వాళ్ళ వస్త్రాలు, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్, ఆ పోలియో డ్రాప్స్, ఇది అది కొంచెం పెరిగేటప్పటికి స్కూల్ ఫీజులు, పుస్తకాల ఫీజులు మండిపోతున్నాయి అంట. ఏంటి స్కూల్ మేనేజ్మెంట్లు ఏం చెబుతారంట, మా దగ్గరే పుస్తకాలు కొనాలి, మా దగ్గర నోటు పుస్తకాలు కూడా కొనాలి, మేమిచ్చే యూనిఫామ్ మా దగ్గరే కొనుక్కోవాలి, సంచి కూడా మీ సంచి కాదు స్కూల్ సంచే కొనాలి అని వాళ్ళు ఎంత నిర్ణయిస్తే అంత మొత్తం కలిపి కొన్ని వేలు ఎల్కేజీ వాడికి 4,000 ఏదో చెప్తుంటే విన్నాను. ఇంత చేస్తే చదివేది ఏబిసిడియే. బిడ్డల కోసం అంత కష్టపడుతున్నాం, మంచిదే. కానీ ఆ బిడ్డలు బాగా చదువుకోవాలి అనే ఆశ చాలామంది తల్లిదండ్రులకు ఉంది. అంతకు మించిన ఆలోచన రావట్లేదే. మా బిడ్డలు యోగ్యులుగా పెరగాలి, మా బిడ్డలు దేవుని భయములో పెంచాలి, మా బిడ్డలు దేవుని దృష్టిలో గొప్పవారిగా ఉండాలి, మా బిడ్డలు చిన్నప్పటి నుంచి విశ్వాసం నేర్పించాలి, బిడ్డలకి ప్రార్థన నేర్పించాలి, మా బిడ్డల మొదటి మాట అమ్మ కాదు యేసయ్య అనాలి అని ఎంతమందికి ఉంటుందండి? మాట్లాడుతున్నాడు పిల్లోడు అంటాడు, బూతులు మాట్లాడుతుంటారు కొంతమంది పిల్లలు. తెగ సంతోషపడిపోతాడు, అబ్బా మా పిల్లోడు అప్పుడే బూతులు మాట్లాడేవాడు అయిపోయాడు, బతికిపోతాడు వీడు. ఎక్కడ బతికిపోతాడండి? బిడ్డల నోట దేవుని మాట ఉండాలి. ఎట్లా వస్తుంది అది? తల్లి వలన వస్తుంది, తండ్రి కాదు. మదర్ టంగ్ అంటారు. మొదట తల్లి, తర్వాత తండ్రి ప్రభావం, తల్లిదండ్రుల ప్రభావం బిడ్డల మీద ఉంటుంది. 1 పేరెంట్ పిల్లలు ఇప్పుడు సగం మంది అమెరికాలో, నాటి సగానికి 70% పిల్లలు తల్లిదండ్రులతో లేరు, తల్లితోనో తండ్రితోనో ఉన్నారు. అప్పుడప్పుడు పోయి చూపించి తీసుకొచ్చుకుంటారంట. అంతే. అంటే వాళ్ళు పెరిగేటప్పుడు ఏమవుతుంది, వాళ్ళ పెరుగుదలలో
ఒక విధమైన ట్రైనింగ్ వాళ్ళకి లేదు. కాబట్టి అలాంటి వారు యోగ్యులు అవ్వటం లేదు. అలాంటి వారు విపరీతమైన తత్వాలు కలిగిన వారిగా పెరిగిపోతున్నారు. పిల్లలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు గర్భఫలమై యెహోవాయొచ్చు దానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. అది మనుషుడు ప్రయత్నంతో సంపాదించుకునేది కాదు. ఇవాళ ఏదో ఆర్టిఫిషియల్గా చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ దానికి కూడా ఆ పురుషుడు స్త్రీ అవసరం. దేవుడి యొక్క సృష్టి అవసరం. ఏదో కోడిగుడ్డులు తయారు చేసినట్టు, ప్లాస్టిక్ కోడిగుడ్డులు తయారు చేసినట్టు ఇప్పుడు మనుషులను కూడా తయారు చేస్తూ ఎక్కడో కనిపెట్టారంట. ఏంటండి అది ఎంతవరకు నిజమో, ఒక మనిషిని అట్లాంటి బిడ్డను తయారు చేస్తానికి ఎన్ని కోట్లు ఖర్చు పెడతాడో, ఆ ఖర్చు పెట్టి వాడు పెరిగిన తర్వాత వాడు ఎట్టుంటాడో, మంచిగా పుట్టిన వాళ్ళే తిక్కలు ఉన్నారు. వాడు పెరిగాక వాడు ఏం ఆలోచిస్తాడో, ఏం చేస్తాడో, ఎవరిని మింగుతాడో, ఎవరిని పొడుస్తాడో ఎవరికి తెలియదు. దేవుడిచ్చిన బిడ్డల్ని దేవుడికి కొరకు మనం పెంచాలి. చాలా నన్ను అడిగితే లోకంలోని అతి కష్టమైన పని ఏంటంటే డబ్బులు సంపాదిస్తామంటారు కొంతమంది. మాలాంటి సేవకులు దేవుని సేవ చేయటం అంటారు. ఏంటంటే అతి కష్టమైన పని అంటే మీకేం తెలుసండి, ఎండలో వ్యవసాయం చేయటం కష్టమైన పని అంటారు. మీకేం తెలుసండి, కంప్యూటర్ దగ్గర బుర్రలు మండిపోతున్నాయి, మాకు నడువులు ఇరిగిపోతున్నాయి, కంప్యూటర్ పని మా కళ్ళు మండిపోతున్నాయి, మాదే బ్రెయిన్ పని అని అంటారు. ఏంటండి అవన్నీ కష్టమే, నిజమే. ఓ తల్లికి 2 కుమారులు ఉన్నారంట. ఒకడేమో కంప్యూటర్ ఇంజనీర్ అయ్యాడంట, ఒకడేమో వ్యవసాయం చేస్తాడంట. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎండలో పనిచేసి ఆ డబ్బులతో తమ్ముడిని చదివించుకుంటున్నాడంట. ఇద్దరు అలసిపోయి వస్తే వాళ్ళమ్మ ఒకరోజు ఏం చేసిందంటే, అంత ఎన్నపూస తీసుకొని, ఎన్నపూస అంటే తెలుసా మీకు? వెన్నుపూస కాదు, వెన్నపూస. ఓకే, వెన్నపూస తీసుకొని ఇద్దరు తల మీద పెట్టిందట అండి. పెడితే కంప్యూటర్ ఉద్యోగం చేసేవాడు వెన్నపూస ఏమో కరిగిపోయింది, వీడిదేమో చక్కగా మొదలాగే ఉంది. అంటే ఏంటి అర్థం? వీడు బాడీ అలసిపోయింది, కానీ మెయిన్ బ్రెయిన్ కూల్గా ఉంది. ఆయన బాడీ ఏం అలవలా, ఏసీ రూమ్లో కూర్చున్నాడు హాయిగానే, కానీ బుర్ర హీట్ ఎక్కిపోయింది అనమాట. నిజమే, ఏ పనికి ఆ కష్టం ఉంది. తల్లి పని తల్లిదే కష్టమే, తండ్రి పని తండ్రిది కష్టమే, పోషించడం కష్టమే, సంపాదించడం కష్టమే, ఫీజులు కట్టడం కష్టమే. కానీ దేవుడి ఇచ్చిన బిడ్డల్ని దేవుని కొరకు పెంచడం అనేది ద హార్డెస్ట్ వర్క్ అండి. చాలా కష్టం అది. నా జీవితంలో నా 3 బిడ్డల్ని దేవుని కొరకు పెంచడానికి ఊరికే వాళ్ళు పెరిగిపోలేదండి. ఏమీ అవకాశాలు లేనప్పుడు. ఇప్పుడంటే వరల్డ్ మారిపోయింది. నేను చిన్న గుడిసెలోనే 3 బిడ్డలను పెట్టుకొని ఉన్నాను. నేను ఒక్క బైక్లోనే 3 పిల్లలను తిప్పుకొని వెళ్ళాను. వాళ్ళకి ఏం కొనిపెడతానికి నా దగ్గర డబ్బులు ఉండేవి కావు, వాళ్ళు అడిగినవన్నీ. కానీ వాళ్ళని ఎంత సంతృప్తిగా చిన్నప్పటి నుంచి విశ్వాసం నేర్పించడం. యవనకస్తులు చిన్నపిల్లలప్పుడు చిన్నపిల్ల గొడవ, యవనస్తులు వస్తే గొడవ లేదా? ఇంకా యవన కాలంలో కాయటం అనేది ఇంకా చాలా ప్రమాదమైంది. యవన కాలంలో వాళ్ళు తిరగబడతారు, రెట్టిస్తారు. చాలా గాజు పాత్రను హ్యాండిల్ చేయనట్టు చేయాలి. ఏమాత్రం గాజు పాత్రను అజాగ్రత్తగా వదిలేవా పగిలిపోద్ది. చాలా కష్టమైన పని. మరి ముఖ్యంగా వారిని దేవుని చిత్తములో స్థిరపరచడం అనేది చాలా గొప్ప పని. వారి వివాహాల విషయంలో దేవుని నిర్ణయాలు తెలుసుకొని దాని ప్రకారంగా దేవుని సహాయంతో వివాహాలు చేయటం అనేది చాలా గొప్ప పని. మీ చిన్న బిడ్డలప్పుడు మీరు సరిగా పెంచితే పెద్దవారైనప్పుడు వాళ్ళు గొప్పవారు అవుతారండి. బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు. దీనికి మరొక మాట యాడ్ చేశారు. ఏంటంటే బాలుడు నడవవలసిన మార్గం వారికి నేర్పించు, నువ్వు కూడా ఆ మార్గంలోనే నడువు, అప్పుడు వాళ్ళు పెద్దవారైనప్పుడు గొప్ప. నువ్వు చెప్పి పిల్లలకి నువ్వు ఇంకోటి చేస్తే పిల్లలు నువ్వు చెప్పింది చేస్తారా, చేసింది చేస్తారా? అసలు పిల్లలే కాదు, ఏ మనుషుడైనా అంతే. మీరు అందరూ ప్రార్థన చేసుకోండి, నేను కొంచెం రెస్ట్ తీసుకొని వస్తాను, లోపలికి వెళ్ళి నేను ఒక నాప్ వేసి వచ్చాననుకోండి, ఈ లోపల వచ్చేటప్పటికి మీరేం చేస్తుంటారు ఇక్కడ?
ఎదురుగుండా మోకరించి కళ్ళు మూసుకుంటేనే మీరేం చేస్తున్నారో మీకు తెలుసు, మీ దేవుడికి తెలుసు. నాకెందుకు? మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ నా ప్రార్థన అయిపోద్ది. ఏంటంటే కుదరదు. చెప్పినా కూడా చేసినా కూడా వినని వారు ఉంటారు. కానీ విసుకక, ఓర్పుతో, సహనంతో, ప్రేమతో క్షమిస్తూ, ఈ లోకంలో మనం ఎక్కువసార్లు క్షమించవలసింది ఎవడో మన విరోధుల్ని కాదండి, మన విరోధుల్ని కాదు, మన శత్రువుల్ని కాదు, మనకు అపకారం చేసిన వాళ్ళని కాదు, మన పిల్లల్ని క్షమించడం నేర్చుకోవాలి. పిల్లల్ని క్షమించరండి వాళ్ళ తల్లిదండ్రులు. నా కళ్ళ ముందు పెరిగినాడు, నువ్వు నాకే చెప్తావు, పరా నీ మొహం నాకు చూపించరా అంటారు కదండి. తప్పిపోయినప్పుడు పిల్లల్ని తరిమేస్తే ఇక వాళ్ళు ఏమైపోతారు? సాతాను కౌగిల్లో చేరిపోతారు కదా, జీవితం చిందరవందర అయిపోద్ది కదా. పిల్లల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. పెద్దోళ్ళు ఎందరితో ఏం చేయలేమండి. అదే ప్రభు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు, చిన్న పిల్లలను ప్రభు ఎంతో ప్రేమించాడు. ఒకసారి చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. అది చూచి కోపపడి, చిన్న బిడ్డలు నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. యేసుప్రభు చుట్టూ ఎప్పుడు గుంపులు గుంపులు జనం ఉండేవారు. తెలుసు కదా మీకు? అది తెలీదా? జనసమూహము పట్టణమైన ఎంట పోతుంది అని ఆ పరిచయులు, శాస్త్రులు గగ్గోల పెట్టారు. ఊరంతా ఈయన వెంటకాయలు వెళ్ళిపోతుంది ఏంటి, ఈయన ఏదో అద్భుతాలు చేస్తున్నాడు, ఈయన స్వస్థతలు చేస్తున్నాడు, ఈయన ఆహారం పెడుతున్నాడు, ఈయనే రాజు అయిపోతాడేమో. ఆ రాజుగారికి కూడా అసూయ వచ్చేసింది. ఆ దేవాలయం కట్టడంలోకి వెళ్తాం లేదు, ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రభు వెంటబడిపోతున్నారు. వీధుల్లో అయితే వీధుల్లో, సముద్రపట్టు అయితే సముద్రపట్టు, కొండ మీదకి వెళ్తే కొండ దగ్గర గుంపులు గుంపులు జనం మీద పడిపోతున్నారు. ఆ జనం పడిపోతున్నారు. ఆ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీ వెనక తట్టు ఆయన పాదముల దగ్గరకు వచ్చి అంగీని ముట్టింది. నన్ను ఎవరో ముట్టాడు అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? ఇంతమంది జనం నీకు రాసుకుంటున్నారు ప్రభు, మీద పడిపోతున్నారు, నో బాడీ గార్డ్స్ అక్కడ, వీళ్ళే ఈ పేతురు యోహాను శిష్యులే. మనోళ్ళని మన బాడీ గార్డ్స్కి పెట్టుకుంటే మన బాడీలు ఎట్ట కాపాడతారో తెలుసు కదా. ముందు వాళ్ళు బాడీలు కాపాడుకుంటారు. ఏంటంటే వాళ్ళు మీద పడిపోతున్నారు. అయినా వాళ్ళు ఏం కంట్రోల్ చేయగలరు? పెద్ద జనసమూహం వచ్చేస్తాడు. వీళ్ళు ట్రైన్డ్ కాదు, వీళ్ళ చేతుల్లో తుపాకులు లేవు, కర్రలు లేవు, కొట్టకూడదు అంటాడు, తిట్టకూడదు అంటున్నాడు. మరి ఎట్టా ఆపుతారు? సో నొక్కుతున్నారు, మీద పడిపోతూనే ఉన్నారు, రాసుకుంటున్నారు. ఏంటి ప్రభు ఇంతమంది నీ మీద పడుతుంటే ఎవరో నన్ను ముట్టావంటారేంటి అంటే, నన్ను ఎవరో ఒక ఇంటెన్షన్తో, ఒక విశ్వాసంతో ముట్టారు, ప్రభావం నాలో నుంచి వెళ్ళింది అని ఆపు చేసి ఆమె బయటకు వచ్చి చెప్పేదా సాక్ష్యం చెప్పించాడు. ఎందుకు చెప్తున్నానంటే, అంత ముఖ్యమైన వ్యక్తులు, రకరకాల స్థాయిలో ఉన్నవారు. పిలాతు భార్య వచ్చి యేసుప్రభు ఎక్కడ వాక్యం చెప్తుంటే అక్కడ వాక్యం వింటుండేదండి. ముసుగేసుకొని వచ్చి ఆమె వాక్యం వింటుండేదంట. అందుకనే న్యాయ తీర్పు మీద ప్రభు కూర్చున్నప్పుడు ఆ నీతిమంతులు జోలికి పోవద్దు అని ఉత్తరం రాసి స్లిప్ రాసి పంపించిందంట ఆమె విశ్వాసం. ఆ రోజు రాను వారిలో, ఆ యొక్క రాజ్యాంగంలో, ఆ యొక్క ఈవెన్ పరిచయులు, శాస్త్రులు చాలా నిష్ట కలిగిన వాళ్ళైన అందులో అరిమిత యోసేపు ప్రభు మాటలు విని పరివర్తన చెందాడు. నికోదేమో, తల నెరిసిన వృద్ధుడైన నికోదేమో ప్రభు మాటలు విని విశ్వసించి రహస్యంగా ఉన్నారు. కానీ ప్రభు మరణించిన తర్వాత బయటకు వచ్చారు వాళ్ళిద్దరు. సో ఇంతమంది విఐపీస్ అందరూ ప్రభు దర్శనం కోసం వస్తుంటే మీరు చిన్నపిల్లల్ని తీసుకొని వస్తారేంటి అని చెప్పి శిష్యులు వారిని గద్దించారంట. చెప్పారంటే పర్వాలా, గద్దిస్తారు ఎందుకు? బాబోయ్, బైబిల్లో చాలా నేర్చుకోవచ్చు మనం కదా. యేసుప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళని ఎవరు కూడా గద్దించకూడదండి. పిల్లలు ఏమనివ్వండి, పెద్దలు అవనివ్వండి, కొత్త వారు అవనివ్వండి. ఏంటండి, చర్చికి వచ్చిన వాళ్ళని లే
దేవుని ప్రేమ చర్చిలో ఉండాలి. నీకంటే చిన్నోళ్ళైనా, నీకు తెలియని వాళ్ళైనా, ఒకళ్ళ పేదోళ్ళైనా, ఒకళ్ళ చదువు లేని వాళ్ళైనా ప్రేమతో మాట్లాడతాం, గౌరవించి మాట్లాడతాం నేర్చుకోవాలి. వాళ్ళకి మనం అభ్యంతరం కూడదు. నువ్వు వాడిన మాట అతను వారి హృదయాలు కఠినంగా బాధ గుండెకి తగిలిందనుకోండి, ఎంతో ఆశతో నేను వచ్చాను మందిరంలోనికి, నన్ను ఇట్లా చేశారు, నన్ను అవమానపరిచారు, నన్ను లేకపోతే నా పట్ల కఠినంగా ఉన్నారని వాళ్ళు చర్చ మానేసి బ్రష్లు అయిపోయారు అనుకోండి, దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. తెలుసా? చాలాసార్లు మనకు తెలియకుండా ఇతరులకు అభ్యంతరంగా ఉంటున్నాం. మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన ప్రార్థన సమయాలలో. లోపలికి వచ్చిన వాడు దేవుని సన్నిధిని మందిరంలో అనుభవించాలి. మనం చూసిన వారు మన ముఖాల్లో దేవుని యొక్క వర్చస్సు, దేవుని ప్రేమ, దేవుని యొక్క ఆప్యాయత మనలో కనబడాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు అనేకులు 99% అవసరతలో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, వ్యాధుల్లో ఉన్నవారు, సమాధానం లేనివారు దేవుని దగ్గరికి, ప్రభు దగ్గరికి వస్తారండి. చర్చికి వస్తారు. ఇప్పుడంటే ప్రభు అంటే మందిరానికి వస్తారు, లేక దేవుని సేవకుల దగ్గరికి ప్రార్థనకు వస్తారు. అందుకనే నా ప్రభు చెప్పినట్టుగా నా ఎద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రమూ తోసివేయను. కానీ పిల్లల విషయం వచ్చినప్పుడు చాలాసార్లు ఆ పిల్లోడు వాళ్ళకేం తెలుసు, ఆ చిన్న పిల్లలు అంత పెద్ద దైవ సేవ, అంత పెద్ద మెస్సయ్య, అంతమంది విఐపీస్ కాచుకొని కూర్చుంటే మీరు పిల్లల్ని తీసుకొస్తారేంటి ఎప్పుడు అని శిష్యులు వారిని గద్దించారంట. తమిళ్ అన్నప్పటికి గద్దించారు. ఇన్నోరు మీనింగ్ సొల్లంగా ఆధార్ గద్దించడం కాదుగా, తరిమేశారు, బెదిరించారా? ఎన్నో సొల్లంగా అదర్తది, గద్దించు కాదు, పోడా భలే ఉంది. అరే చిన్నపిల్లోళ్ళ దగ్గరకు ఇసుకెచ్చుకో, అది మీ పిల్లోడే అండి, నాన్న అన్నా అనుకో. ఏంటండి ఆ పిల్లలు వచ్చి నీ మెడ మీద పడి ఏదో కవలించుకుందామని అమ్మా అని వస్తే తడిపడేది మగవా. ఇట్లా స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయి, చెప్తాను పొంది కింద. ఆ సున్నితమైన హృదయం ఎంత బాధపడద్దో మీరు ఎప్పుడు ఇమాజిన్ చేయట్లా. ఆ పిల్లోడే కదా అని మీరు అనుకుంటున్నారు, కానీ ఆ బిడ్డ హృదయంలో ఎంత గాయమవుతుందో మీకు తెలియటం లేదు. తన యొక్క వ్యక్తిత్వం మీద అది ఎలా ప్రభావం చూపిస్తుందో మీరు గుర్తించడం లేదు. ఒకసారి 2 సార్లు కాదు, అనేక సార్లు మీరు అలా చేసినట్టు బండమారిపోతారు వాళ్ళు. అందుకనే ప్రభువు వారిని ఆయన గద్దిస్తే యేసు అది చూచి కోపపడి, అసలు యేసు ప్రభుకి కోపం వచ్చుద్దా? యేసు ప్రభుకి కోపం వచ్చిందంటే ఎంత సీరియస్ మ్యాటర్ అది. ఆయన శాంతమూర్తి, ఆయన సమాధానకర్త, ఆయన ప్రేమామయుడు. ఆయనకి ఏం చేశారని ఏమైనా చంపారా ఏంటి? చిన్నపిల్లల్ని ఇచ్చేస్తే యేసు ప్రభు కోపం వచ్చిందంట. జాగ్రత్త అండి. మనకిచ్చిన బిడ్డల్ని మన ఇష్టం వచ్చినట్టు చేస్తే యేసు ప్రభుకి ఏమొస్తుంది? మన మీద ప్రేమ వస్తుంది అనుకున్నారా? కోపం వస్తుంది. కేవలం 2 సార్లు మాత్రమే కోపపడ్డాడు ప్రభు బైబిల్లో. ఒకటి చిన్నపిల్లల్ని ఆటంకపరిచినప్పుడు, రెండవది దేవుని మందిరాన్ని దొంగల గుహగా చేసినప్పుడు. దేవుని మందిరాన్ని దొంగల గుహగా చేసినప్పుడు, దేవుని మందిరం పాడైతున్న ఈ తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దేవుని సన్నిధిని పాడు చేస్తున్నప్పుడు దేవుడు కోపగించుకుంటాడు, మనల్ని బాధపడతాడు. కోపం అంటే బాధతో, కోపం అనే మాటను మనం వాడుతున్నాం కానండి. కోపం అనే మీరు కోపడతారు ఎప్పుడన్నా? కోపడ్డప్పుడు మీకు హాయిగా ఉంటుందా? హ్యాపీగా ఉంటుందా? కోపడ్డప్పుడు ఎట్లుంటుంది చెప్పండి? చాలా బాధగా ఉంటుంది. మనం కోపంలో అన్న మాటలు కానీ, మనం కోపంలో తిట్టిన తిట్లు కానీ, కోపంలో చేసిన పనులు కానీ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అయ్యో ఎందుకు చేశానని మళ్ళీ ఒక విధమైన వేదన కలుగుతుంటుంది. అంటే ఒక వ్యక్తిని మనం కోపం తెప్పిస్తున్నామంటే
దాని అర్థం ఏంటన్నమాట, ఆయన్ని బాధపడుతున్నాం. ప్రభు బాధపడ్డాడు అక్కడ. ఆ బాధతో ఏంటి శిష్యులు ఇంతకాలం నా దగ్గర ఉండి ఏం నేర్చుకున్నారు, నా మనసు రాలేదే, వీరికి సత్యం తెలియలేదే, వీళ్ళు నా దగ్గరకు వచ్చేవారిని ఆటంకపరుస్తున్నారే అని కోపపడి ఏమన్నాడండి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమో ప్రవేశించడని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఏమంటున్నాడు, చిన్న బిడ్డల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఉంది. చిన్న బిడ్డలకు మనమే చెప్తున్నాం అనుకుంటున్నామేమో, వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సినవి మనకి ఎన్నో ఉన్నాయండి. బిడ్డల దగ్గర మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. పిల్లల దగ్గర కూడా ప్రసంగాలు ఉన్నాయండి, చాలాసార్లు నేర్చుకుంటాను నేను. పిల్లల్ని చూసి మనం అనేక విషయాలు దిద్దుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఆ ఇన్నసెన్సీ, ఆ అమాయకత్వం ఏంటండి, పిల్లల్ని ఆటంకపరచొద్దు, పిల్లల్ని అప్సెట్ చేయొద్దు. మీ పిల్లలకు కోపము రేపక. ఎక్కడ చూడండి, అది ఎఫ్ఎస్సి 6:4 ఒకళ్ళు చదవండి, కొలసి 3:21 ఒకళ్ళు చదవండి. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధనలోను మీ పిల్లలకు కోపము రేపక. డోంట్ ప్రొవోక్ దెమ్. పిల్లలండి నటన చేయలేరు, చేసినా తెలిసిపోతారు. కొంచెం వాడు ముఖం మాడుతుంది అనగానే నీ మాట మారాలి, నీ డైలాగ్ మారాలి. అంతేగాని ఇంక మళ్ళీ ముఖముడతాడు సిగ్గు లేకుండా మళ్ళీ ముఖముడతా ఏంటండి, ఇంకేం చేస్తున్నావు అనమాట, రెచ్చగొడుతున్నావు. చాలామంది రోజున జ్ఞానం లేదు. బిడ్డలను పెంచడానికి దైవ జ్ఞానం కావాలి, ఓర్పు కావాలి. కోపము రేపక అదే సమయంలో వాళ్ళు చెప్పిందంతా చెయ్యం మనం. శిక్షలో ఈ 2 మాటలు ఉన్నాయి చూడండి, ప్రేమలో చదవండి మాట, శిక్షలోను బోధలోను. బోధలో బోధించటం వేరు, చెప్పటం వేరు. చెప్పాను వినలేదు అంటారు అందరూ. చెప్పటం వేరు, బోధించటం వేరు. బోధించడం అంటే అర్థం ఏంటి, అర్థమయ్యేటట్టు చెప్పటం, అర్థమయ్యే వరకు చెప్పటం. వారి దాని వెనక ముందు ఉన్న సంగతులు తెలుసుకొని ఇది చేస్తే నష్టం, ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే మేలు, ఇది చేస్తే కీడని చెప్పటం. ఇది చెయ్యొద్దు అని చెప్తామండి మనం పిల్లలకి. ఏం చెయ్యాలో చెప్పాం, ప్రయోజనం ఏముంది? ఇది చెయ్యొద్దు అంటున్నాం, అది చేయమని చెప్పటం లేదు. కాబట్టి ఏమైపోతారు వాళ్ళు, ఏం చేయాలో తెలియదు, మళ్ళీ అదే చేస్తారు. అదే బోధన. ఇక్కడ కూడా చదవరు ఒకసారి, కొలసీయులకు రాసిన పత్రిక 3:21. తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండినట్లు వారికి కోపం పుట్టించకండి. పిల్లల మనస్సును రేపొద్దు, ఇక్కడ కృంగిపోనివ్వద్దు, డిస్కరేజ్ అయిపోతారండి. నిజంగా చెప్పండి, మన పిల్లలకి ఎవరండి ముఖ్యం? వాళ్ళకి హోప్ ఎవరు? వాళ్ళు ఎవరి మీద ఆశ పెట్టుకున్నారు? తల్లిదండ్రుల మీదే కదా. మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, ఏంటండి అదే అథారిటీ చేస్తారు కొంతమంది. వాళ్ళకి అది ఏంటది, ఆ యొక్క ఈగో ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళకి కృంగిపోయేటట్టు, పోరా నువ్వు నా కొడుకువే కాదు, పోరా నువ్వు నా బిడ్డవే కాదురా, పోరా అంటే ఏమైపోతారు? అప్పుడు వాళ్ళు కృంగిపోతారు, డిస్కరేజ్ అయిపోతారు. దేవుని ఇచ్చిన బిడ్డలకు మనం అభ్యంతరంగా ఉండకూడదు. వారిని జాగ్రత్తగా దేవుని కొరకు పెంచాలి. బిడ్డలను దేవుని మందిరాలకు తీసుకురారు. ఇవాళ చాలామంది తల్లిదండ్రులు మీ బిడ్డలను మందిరంలో ఉండాలి, గర్భవతులు మందిరంలో ఉండాలి. గర్భంలో ఎదుగుతున్న శిశువు కూడా మందిరంలో పెరుగుతుంటే అభిషేకంతో పెరుగుతాడు. మందిరంలో ఉన్నప్పుడు, రూపించబడుతున్నప్పుడు లోపాలన్నీ సరైపోతాయి. నిండు చూలాలను కూడా ఇంకాసేపటికి ప్రసవిస్తామన్నోళ్ళు కూడా మన చర్చిలో వచ్చి కూర్చునేవారండి. లాస్ట్ ప్రేయర్ మీటింగ్లో ఇక్కడ కూర్చొని ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి సుఖప్రసూతి చేసి అక్కడ బిడ్డతో తిరిగి వచ్చిన తల్లులు ఎంతమంది ఉన్నారు. బ్రెడ్ రెస్ట్ కావాలి, బ్రెడ్ పాలు కావాలి, ఏంటో చెబుతారు ఈ రోజున. ఇటు తిరగకూడదు, అటు తిరగకూడదు.
ఏంటండి, ఒక గర్భిణీ స్త్రీ సిక్కుమని కాదు, గర్భం ధరించడం అనేది వ్యాధి కాదు, అది దట్ ఈజ్ న్యాచురల్. అది అది దేవుడిచ్చిన కృప. వారికి ఆ స్టామినా ఇచ్చాడు దేవుడు, స్త్రీలకి ఆ ఓర్పు ఇచ్చాడు, ఆ సహనం ఇచ్చాడు, ఆ ప్రేమ ఇచ్చాడు. మనం బిడ్డల్ని దేవుని సన్నిధిలో పెంచాలి. నువ్వు సినిమా పాటలు వినిపిస్తూ బిడ్డల్ని పెంచితే లేచిన కానించి సినిమా పుట్టిన కానించాడు సినిమా పాటలకే స్పందిస్తాడు. సినిమా పాట రాగానే అటు చూస్తాడు అంతే. నువ్వు దేవుని సన్నిధిలో పెంచు, దేవుని పాట రాగానే ఇటు చూస్తాడు అంతే. అంతేకాదు, వాడు పెరగటం మొదలెట్టినప్పుడు దాంట్లో ప్రవీణుడు అవుతాడు. బిడ్డలకు అభ్యంతరంగా ఉండొద్దు. బిడ్డలు పుట్టాక మీరు కొంత మిమ్మల్ని మీరు డిసిప్లైన్ చేసుకోవాలి. మీ అయిష్టాలను వదులుకోవాలి, మీ స్వార్థం వదులుకోవాలి, మీ సుఖాన్ని వదులుకోవాలి. లేకపోతే బిడ్డలను అడక్కండి, లేకపోతే ఎవరికైనా అమ్మేయండి, వాళ్ళు చేసినట్టు ఇచ్చేయండి. బంగారంలో పెంచుకునే వాళ్ళు ఉన్నారు బోల్డ్ మంది. అంతేగాని మీ చేతులకు ఇచ్చిన బిడ్డల్ని పాడు చేయొద్దు. ఓ దైవజనుడు అన్నాడు, బిడ్డలు మనకి ఇచ్చినప్పుడు దేవుడు ఒక తెల్ల పేపర్ లాగా ఇస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఆ బిడ్డలు మనం ఏం చెప్తే అది చేస్తారు, ఏం మాట్లాడితే ఆ మాట మాట్లాడుతున్నారు, ఏం నేర్పిస్తాం మళ్ళీ అలా పెరుగుతున్నారు. ఓ తెల్ల పేపర్ మీద నువ్వు బూతు మాటలు రాస్తే అది బూతు పేపర్ అవుతుంది. ఆ తెల్ల పేపర్ మీద నువ్వు ఒక కవిత రాస్తే అది కవిత పేపర్ అవుతుంది. ఆ తెల్ల పేపర్ మీద ఒక కథ రాస్తే అది కథ కాగితం అవుతుంది. నువ్వు దాని మీద విలువైన దేవుని మాటలు రాస్తే అది దైవ వాక్యం అవుతుంది. నీ బిడ్డల మీద నువ్వు ఏం రాస్తున్నావు, ఏ ప్రభావం చూపిస్తున్నావు? మన బిడ్డల్లో దేవుని యొక్క గుణగణాలు కనపడాలంటే వారిది హన్నా తన బిడ్డను సమూయేలుని ఎలా పెంచిందో, కొద్ది రోజులు పెంచింది, కొన్ని సంవత్సరాలు పెంచింది, మేబీ 2-3 years అంతే. పాలు విడిచే సమయం అంటే ఆ రోజుల్లో. ప్రభువు ఇప్పుడు మనం చదివిన మత్తయి సువార్తలో ఒకసారి వెళ్ళి ముగించుకుందాం. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఆయన 2వ వచనంలో ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా నేను, మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని. పిల్లల్ని చూసినప్పుడల్లా ప్రసంగాలు వస్తున్నాయి ప్రభు కదా. పిల్లల్ని చూసినప్పుడల్లా పెద్దలకు చెప్తున్నాడు ఆయన, పిల్లల్ని అభ్యంతరపరచకండి నా దగ్గరకు వచ్చేవారిని అని కోప్పడ్డాడు. ఎక్కడో బిడ్డను తీసుకొచ్చి చాలాసార్లు చిన్న పిల్లలందరూ ప్రభు వెళ్ళినప్పుడు సంతోషంతో పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆయన మీద ఎక్కి కూర్చునేవారంట చుట్టూ. ఏంటంటే బిడ్డలందరూ దగ్గరకు వచ్చి కూర్చున్నారంటే ప్రభు ఎంత సౌమ్యంగా ఉన్నాడో, ఆయన ముఖంలో ఎంత చక్కటి చిరునవ్వు ఉందో, ఎంత ప్రేమ ఉందో ఆలోచించండి. చిన్నపిల్లలు మిమ్మల్ని చూడగానే పోయి గోడ కతుక్కుంటారా, లేకపోతే వచ్చి మెడెక్కుతారా? ఇందాక కసిరినట్టు ఒకసారి కసిరారా, ఇంకెప్పుడు మీ దగ్గర రారు కదా. బిడ్డల్ని ప్రేమిస్తున్నాడు. బిడ్డల్ని ప్రేమించినప్పుడు బిడ్డలు మన దగ్గరకు వస్తారండి, మన దగ్గరకు వస్తారు. మన బిడ్డలే కాదు, బయట బిడ్డలు కూడా వస్తారు, ఇతర బిడ్డలు కూడా వస్తారు. అరే పిల్లల్ని పలకరించండి. నేను పెద్దవాళ్ళని పలకరించే ఎక్కువ. మీరు గమనించి చూడండి, తల్లిదండ్రులు ఫ్యామిలీ వచ్చారనుకోండి, నేను మొదట మాట్లాడేది ఎవరితో తెలుసా? పిల్లలతో మాట్లాడతాను నేను. పిల్లలతో మాట్లాడుతుంటే తల్లిదండ్రులకు హ్యాపీ అవుతారు, మీకు తెలుసో తెలీదు. తల్లిదండ్రులతో మాట్లాడుతుంటే పిల్లలు పాదవరా అంటుంటారు ఒకసారి. పిల్లలు దేవుడిచ్చిన వారం అండి. పిల్లల్ని తీసుకెళ్ళి మీరు మార్పు నంది ఇలా తగ్గించుకోండి అని చెప్పి ఇంకో మాట చెప్పాడు 4వ వచనంలో. ఇంకో మాట చెప్పాడు, మరియు ఏమంటున్నాడు? ఇలాంటి ఒక బిడ్డను చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుంటున్నాడు. ఏంటంటే ప్రభువును బట్టి మన బిడ్డలను మనం చేర్చుకుంటాం. ప్రభు ప్రేమను మన బిడ్డల ద్వారా పొందుతాం. మన బిడ్డల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నామో దేవుని యందు అలాంటి భయభక్తులు కలిగి ఉన్నామని అర్థం. ఆయన ఇచ్చిన మాటలను బట్టి. ఇంకో మాట చూద్దాం. మనం పర్లేదులే అనుకుంటున్నారేమో. అభ్యంతరం ఎన్న పుట్టిక తమిళ
யாராவது தடையாக இருந்தால் உன் மூலமாக ஒரு பையன் இல்லை பொண்ணு, చిన్న పైయన్ పిల్లలు ఆటంకంగా ఉంటే వారికి అభ్యంతరంగా ఉంటే, అంటే వారు విశ్వాసంలో పెరగడానికి, వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి, వాళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచడానికి నీ ప్రవర్తన ఆటంకంగా ఉంటే, బిడ్డలో చిన్నవారికి ఆటంకంగా ఉన్నోడికి మెడలో ఏం మెడల్ వేయాలమ్మా? ఇందాక చెప్పాం కదా, ఏ మెడల్? గోల్డ్ మెడలా, సిల్వర్ మెడలా? తిరగటరాయి గట్టి, తెలుసుగా, చెప్పక్కర్లేదు కదా, చర్చిలో ఉంది తిరగటరాయి, మొన్న చూపించానుగా. తిరగటరాయి మెడలో కట్టి తీసుకెళ్ళి ఎక్కడ వదిలిపెట్టాలంట? నడి సముద్రంలో వదిలిపెడతాం మేలంట. అంటే ఇంక నిన్ను ముంచేయటం బెటర్ అన్నమాట, నువ్వు లేకపోవడమే బెటర్ అన్నమాట. ఏంటంటే ఎంత గొప్ప పనిష్మెంట్ అది. ఎన్నిసార్లు మనం పిల్లలకు అభ్యంతరంగా ఉంటున్నామండి, ఎన్నిసార్లు మనం బిడ్డలకు అభ్యంతరంగా ఉంటున్నాం, వాళ్ళని తృణీకరిస్తున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇంకా కఠినంగా ఉంది. మీరు చూస్తే 10వ వచనంలో చూస్తే, ఈ చిన్నవారిలో తృణీకరించకుండా చూచుకొనుడి, వీరి దూతలు ఎవరి దూతలు? వీరి దూతలు అంటే ఎవరి దూతలు? మన పిల్లల్ని మనమే పెంచుతున్నాం అనుకుంటున్నాం, మన పిల్లల్ని మనమే పెంచుకుంటున్నాం అనుకుంటున్నాం. మన పిల్లలు పుట్టినప్పుడట దేవుడు 2 దూతలను ఇస్తున్నాడంట వాళ్ళకి. ఆ 2 దూతలు వారిని జాగ్రత్తగా కాపాడుకుంటారు. నువ్వు మంచం మీద నుంచి పడు, నీ గుండు పగిలిపోద్ది. పాడు బండి ఏమవదు. ఏంటంటే నువ్వు అన్ని కూరలు తింటావు, అన్ని మసాలాలు తింటావు, అన్ని మాత్రలు వేసుకుంటావు, ఎడుతూనే ఉంటావు. వాడు గుక్కిడి పాలు తాగుతాడు, హాయిగా నిద్రపోతాడు అంతే. ఎప్పుడన్నా మీ సంటి పిల్లోడు ఏసీ లేదని ఏడిచాడా? ఏమండి, దూతలు వారికి తోడుంటాయి, దూతలు వారికి తోడుంటాయి, బాడీ గార్డ్స్ ఉంటాయి. అది నీ సొంత పిల్లోడు అనుకున్నా కూడా, గర్భఫలము యెహోవా ఇచ్చు దానము, కుమారులు ఆయన అనుగ్రహించు దానం. అంటే ఇట్స్ ఓన్లీ గిఫ్ట్, ఇట్స్ నాట్ యోర్స్. అండ్ ఇట్ ఈస్ స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే అర్థం ఏంటి? ఆస్త కాదు. స్వాస్థ్యం అంటే ఇన్హెరిటెన్స్. ప్రభుత్వం వాళ్ళు ఇస్తారు చూడండి, భూములు, పట్టాలు ఇస్తున్నారు ఇళ్ళకి. ఆ పట్టాల్లో ఏం రాసి ఉంటుందో తెలుసా? ఇది పిల్ల తరముల వరకు అనుభవించవలసిందే కానీ అమ్మకూడదు. అందుకని నేను లీజుచ్చుకుంటాను అంటున్నాడు అడ్డదారి బట్టేవాడు. చర్చి ప్రాపర్టీస్ ఉంటాయండి, షుడ్ నాట్ సెల్. టెంపుల్ ప్రాపర్టీస్ షుడ్ నాట్ సెల్. వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు 99 సంవత్సరాలు లీజ్ అంట. ఆడు బతకడం, ఈడు బతకడం. ఎంత అన్యాయం అంటే. బిడ్డలను కూడా అలాగే లీజ్కి ఇచ్చేస్తున్నారు చాలామంది. ఈ కట్నాలు తీసుకునే వాళ్ళందరూ అదే పని చేసేది. అబ్బాయి కట్నం ఒకడు పాల డబ్బాతో పాటు రాసి పెట్టుకున్నాడు చిన్నప్పటి నుంచి ఆడికి పెట్టించింది. ఖర్చులన్నీ పెంచి వాడిని ఇంజనీరింగ్ చదివించి వాడిని అన్నీ చేసిన తర్వాత మొత్తం లిస్టు తీసి, ఒరే 5 కోట్లు ఖర్చు పెట్టంట నీ కోసం నేను. ఇప్పుడు 5 కోట్లు కట్నం ఇచ్చే అమ్మాయి రావాలి మన ఇంటికి. ఎంతమంది? ఇంత ఖర్చు పెట్టాను నేను, ఇంత ఖర్చు కట్టే వ్యక్తి రావాలి. ఈ రోజున చాలామంది జీవితాల్లో కట్నం తీసుకున్నారు. మీరు ఎవరన్నా? ఏంటో కొంతమంది తలకా యూపుతం లేదు, కొంతమంది అది లేకుండా పెళ్ళెట్టు అవుద్దన్నాడా. కాఫోర్లో నేను ఉన్నప్పుడు వచ్చి కట్నాలకి అప్పు చేసామండి అంటే, ఎందుకమ్మా కట్నాలు పెట్టుకున్నారంటే, అయ్యో ఇక్కడ ఫిక్స్డ్ అండి. కూలి పని చేసుకున్నాడు 10,000 ఆ రోజుల్లో. కూలి పని చేసుకున్నాడు 10,000, 8th క్లాస్ చదివినోడికి 20,000, 10th క్లాస్ చదివినోడికి 10,000, ఇంజనీర్ అయితే 1,00,000. ఇట్లా దుకాణం పెట్టేశారంట వాళ్ళు. కాబట్టి వీళ్ళు కావాల్సినప్పుడే
నేను కట్టుకోలేము బాబు, కూలిపని చేసుకోండి, ఏమని 10,000 ఇస్తారంట పాపం. అంత చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు. ఎంత భయంకరం అండి. బైబిల్ ప్రకారంగా చూస్తే పెళ్లి చేసుకునే అమ్మాయికి కట్నం ఇచ్చారు. ఏం చేశాడంటే ఇస్సాకు రిబకాను తన ఇంటికి తీసుకెళ్ళినప్పుడు బంగారపు కడియాలు ఇచ్చి తన ఇంటికి తీసుకెళ్ళాడు. అందుకని రేపొద్దున మళ్ళీ మీ అమ్మగారిని బంగారపు కడియాలు ఇమ్మని అడిగారమ్మా. ఇప్పుడు కూడా చాలామంది మా అమ్మాయి జీతం మాకే రావాలి, మేము చదివించాము కాబట్టి మా అమ్మాయి జీతం మా బ్యాంకులో వేయమనండి, మీ జీతంతో మా అమ్మాయిని పోషించండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏం తక్కువేం లేరు. ఇప్పుడు బాగా అబ్బాయి కంటే అమ్మాయి జీతాలు ఎక్కువైపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? విడాకులు తీసేసుకుంటున్నాం అంటున్నారు. ప్రాపర్టీస్ ఎక్కువైపోతే డబ్బుకు ప్రాముఖ్యత ఇస్తున్నాడు, బాంధవ్యాన్ని వదిలిపెట్టేస్తున్నారు. ఆ బిడ్డల విషయం ఆలోచిస్తలేదేంటండి? అరే, బిడ్డలు పుట్టిన తర్వాత కూడా భార్యాభర్తలు అంత స్వార్థపరులుగా ఉంటే మీకంటే మించిన అభ్యంతరపరిచే వాళ్ళు ఇంకొకళ్ళు లేరండి. నీ అహాన్ని అణుచుకోలేవా? నీ స్వార్థాన్ని సిలువేయలేవా? నీవు అదుపులో పెట్టుకోలేవా? నీవు దేవుని నీ బిడ్డల ముఖాలు చూసి నువ్వు భరించలేవా? నష్టము, కష్టము, శ్రమ, వేదన. మా అమ్మగారిని ఎప్పుడు నేను గౌరవిస్తానండి. నేను మా అమ్మ చాలాసార్లు మా నాన్న పెట్టే బాధలు తట్టుకోలేకపోయినప్పుడు నా దగ్గరే నేను పెద్ద కొడుకుని కదా, నా దగ్గరే చెప్పుకుంటుండేది. అని చెప్పుకుంటున్నాయన నేను వెళ్ళిపోతే మా హాయిగా ఉంది, మా నాన్న పొలాలు అవి ఉన్నాయి, నా పేరులోనే పొలం అది కూడా ఉంది, వెళ్ళిపోగలను, మీరందరూ ఏమైపోతారోనని భరించుకుంటున్నానయ్యా అని నాతో చెప్పేదండి. ఒక్కోసారి నిజంగా వెళ్ళిపోయి ఉంటే కుటుంబం ఏమై ఉండేదో ఉంది కాబట్టి ఆమె భర్తను మార్చుకుంది, బిడ్డలను మార్చుకుంది. ఆ కుటుంబంలో నుంచి దేవుని సేవకుడు బయటికి రావడానికి కారణమైంది. భరించుకోవాలి. బిడ్డల ముఖం చూసి భార్యాభర్తలు ఒకరొకరు క్షమించుకోవాలి, సహించుకోవాలి. దుష్టుడు మన బిడ్డలను నాశనం చేయటానికి తండ్రినో తల్లినో పట్టుకుంటాడండి. ఒకటి చాలు, కుటుంబాన్ని భేదం తీసుకొస్తే బిడ్డల భవిష్యత్తు పాడైపోతుంది. వీళ్ళకి మీరు గనక తృణీకరిస్తే, వీళ్ళని అభ్యంతరపరిస్తే, వీరి దూతలు పరలోకమందు నా తండ్రి ముఖము ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని. అంటే ఎక్కడ చూస్తున్నారు? ఈ బిడ్డ పక్కన ఉన్నోళ్ళు. ఈ బిడ్డకి ఏమైనా ఆపద కలిగితే, అభ్యంతరం కలిగితే ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారు? రిపోర్ట్ ఎక్కడికి వెళ్తుంది? సిబిఐకా? సుప్రీంకోర్టుకా? ఏమండి, వీడియోలు పంపించేస్తుంటా, ఎదుగో ఈ పిల్లోడికి ఇలా అభ్యంతరం అయ్యారు, అక్కడికి దేవుడికి వెళ్ళిపోద్దంట. అబ్బా, దేవుడు అన్ని విషయాల్లో లెక్క అడుగుతాడు. మనకిచ్చిన బిడ్డల విషయంలో కూడా లెక్క అడుగుతాడండి. మనకిచ్చిన బిడ్డల విషయంలో కూడా లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన బిడ్డలు నువ్వేం చేసావు, ఎలా పెంచావు? జాగ్రత్త అండి. మన బిడ్డలకున్న పిల్లలుగా ఉన్నప్పుడు దూతలు ఉంటారు. వాళ్ళు ఒక వయసు అంటే నాకు తెలిసి వాళ్ళకి ఊహ తెలిసే వరకు, వాళ్ళు మంచి చెడ్డలు తెలుసుకునే వరకు వారిని దూతలు కావలి కాస్తుంటాయి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండరు. మీరు గమనించండి, మందిరంలో పెరిగిన బిడ్డలు, విశ్వాసుల కుటుంబంలో పెరిగిన బిడ్డలు, దే ఆర్ సో షార్ప్, సో క్లవర్, సో యాక్టివ్, సో బ్రైట్నెస్ వీ కెన్ సీ. వాళ్ళ ముఖాల్లో కళ చూస్తాం, వాళ్ళ తెలివితేటలు చూస్తాం, వాళ్ళు నేర్చుకునే విధానంలో వాళ్ళ ప్రత్యేకత చూస్తాం. మనం చూడండి, మన బిడ్డల కొరకు మన బిడ్డలనే కాదు నేను చెప్పేది, మన బిడ్డలను ప్రేమించుకోవటం ఇది మళ్ళీ స్వార్థం అవుతుంది. అందరి బిడ్డలను ప్రేమించాలి. బిడ్డలందరినీ చిన్న పిల్లలందరినీ ప్రేమించాలి. చిన్న బిడ్డలను నా దగ్గర రానేమన్నాడు ప్రభు. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు, సీమోను పేతురు అని అడిగినప్పుడు, ప్రేమిస్తున్నానంటే ప్రభు చెప్పిన మాట ఏంటండి? నా గొర్రె పిల్లల్ని మేపు, గొర్రె పిల్లల్ని మేపు. ముందు పిల్లల్ని పట్టించుకో, నువ్వు నన్ను ప్రేమిస్తే అంటున్నాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు పిల్లల్ని ప్రేమిస్తారు, పిల్లలకు దేవుని వాక్యం నేర్పిస్తారు, పిల్లల్ని కాచుకుంటారు, పిల్లల్ని కాపాడుకుంటారు. భయంకరమైన లోకంలో మనం ఉన్నామండి. మీ పిల్లలకి ఆ కార్టూన్ పెడతారేంటండి? నాకు అర్థం కాదు. టామ్ అండ్ జెర్రీయా, ఏదో జెర్రీ, ఏంది ఆ నెల కొట్టాలి, ఈ నెల కొట్టాలి, ఈ నెల కొట్టాలని వాడు అప్పుడే విడుచుకుంటే నిన్నే కొడతాడు కదా మా చివరికి. అదేదో
చక్కటి ఈ రోజుల్లో కార్టూన్ బైబిల్ స్టోరీస్ కూడా ఉన్నాయి. కార్టూన్ బైబిల్ స్టోరీస్ ఉన్నాయి. ఎంత అడ్వాన్స్గా మనం ఈ రోజున దేవుడు మార్గాలు తెరిచాడు, దేవుడు అవకాశం ఇచ్చాడు. నీ ఇంట్లో చెత్త పాటలు కాదు, దేవుడి పాటలు పెట్టుకో. నీ రింగ్ టోన్ ఏముందో నీ సెల్ ఫోన్కి నాకు తెలియదు, కానీ మీ రింగ్ టోన్ బట్టి మీరు ఎలాంటి వారో చెప్పేయచ్చండి. సడన్గా మన చర్చ్ మెంబర్స్లో కూడా ఎవరైనా కొత్త వారికి నేను ఫోన్ చేసినప్పుడు సినిమా పాట వస్తుంది, అందులో ఏందయ్యా అని అడిగితే అదేందో వచ్చేసింది, ర్యాండమ్గా వచ్చేసింది ఏదో అంటాడు ఆయన. వచ్చేస్తే చూసుకోవా? దేవుని మాట మన నోట ఉండాలి, మన బిడ్డలు చెవుల్లో అది గింగురు మనాలి. వారికి అభ్యంతరంగా ఉంటే దేవుడు ఊరుకోడండి. బిడ్డలను పెంచడం నేర్పించు ప్రభువా. మనోహ భార్యకు దూత కనబడి, నీకు కుమారుని ఇస్తున్నాను, అతను నాజీరు చేయబడాలి, పరిశుద్ధంగా ఉండాలని ముందే చెప్పాడు. చాలా కాలం బిడ్డలు లేని తల్లిగా ఉంది. నేను ఒక అద్భుతమైన మేలు చేస్తున్నాను, నీకు ఒక బిడ్డని ఇస్తాను, నా కొరకు ఆ బిడ్డను ప్రతిష్ఠించు అని చెప్తే తన భర్త వచ్చాక చెప్పింది. ఒక్క భార్యకే చెప్పాడు ముందు. భర్త ఎవరు? మనోహ భార్య, ఆమె పేరు రాయలేదు అక్కడ. మనోహకు చెప్తే మనోహ భార్య ఇద్దరు కలిసి ఏం చేశారు? ఒక్కసారి ఆ మచ్చలు చూసుకోండి, చివరికి ప్రాణం చేసుకుందాం, టైం అయినట్టుంది కదా. ఎక్కడుంటారు వీళ్ళు? వెరీ గుడ్. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 8వ వచనం చదవండి. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించను. ఆహా, ముందు ఆమె చెప్పే అది కూడా చూడండి 6వ వచనంలో. ఆ స్త్రీ తన పెనిమిటి వద్దకు వచ్చి, భార్యతో మాట్లాడాడు దేవుడు. సరే అట్టక పెంచుకో అని చెప్పేస్తాడు కదా పురుషుడు. సరే చెప్పాడు కదా దేవుడు, అట్ట పెంచి అయితే. చాలామంది ఏంటారు, పిల్లడు చూసుకో. ఏంటమ్మా తల్లి పని నా పిల్లల్ని చూసుకోవడం, తల్లిని పని నా పిల్లల్ని పెంచుకోవడం చేత కదా నీకు అని తిడతాడు మరి భర్త. ఎంత గొప్ప కుటుంబం అండి ఇది. ఆయన ఏమంటున్నాడు? మళ్ళీ ఆ దైవజనుడిని పంపించి, నా భార్య చెప్పేది ఎంత చెబుతా, ఎంత మటుకు ఏం చెప్పిందో, ఎన్ని మర్చిపోయిందో, ఎన్ని కలిపిందో నాకు తెలీదు, నా బాధ్యత ఏంటో నేను తెలుసుకోవాలి. మళ్ళీ ప్రభువా పంపించి మాకు నేర్పించు. ఆ మాట చాలా నచ్చింది నాకు. బిడ్డలను పెంచటానికి మనం నేర్చుకోవాలి. ఇట్ వోంట్ కమ్ ఆటోమేటికలీ. బిడ్డల్ని కట్టడం ఏంటి, బిడ్డల్ని పెంచడం ఏంటి, ఇదేమందండి సర్వసాధారణం అనుకుంటారు మనుషులు. బిడ్డలను పెంచటం నేర్చుకోవాలి. ట్రైన్డ్, యూ షుడ్ బి ట్రైన్డ్. వాళ్ళు ఏ వయసులో ఎలా ప్రవర్తించాలి, ఎలా పెంచాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా నేర్పించాలి, ఎలా భద్రపరుచుకోవాలండి బిడ్డల్ని గాలికి వదిలేస్తే భయంకరమైన దురాత్మలు తిరుగుతున్నాయి కదా. బిడ్డల్ని కావలి వారిగా ఉండాలి. అందుకని పోలీసుల్లా కొట్టకూడదు. మళ్ళీ దేవుడు మనల్ని కావలి కాస్తున్నాడు, అదే సమయంలో మన మీద కఠినంగా లేడు ఆయన. మనకు ఫ్రీడమ్ ఇస్తున్నాడు, మనల్ని వెంటాడుతున్నాడు ఆయన. బిడ్డలకు ఫ్రీడమ్ ఇవ్వరు కొంతమంది. అణిచి పెట్టి ఒకసారి వదిలేస్తే ఎందుకు పడికిరారు వాళ్ళు. బిడ్డలకు ఫ్రీడమ్ ఇవ్వండి, బట్ లెట్ దెమ్ చూస్ ద రైట్ థింగ్. వాళ్ళు సరైన దాన్ని ఎన్నుకోవడానికి వారికి నేర్పించండి, బోధించండి, మాదిరిగా జీవించండి. అది చాలా ప్రాముఖ్యమైనదండి. మన బిడ్డలను పెంచుటకు మాకు నేర్పునట్లు దయచేయము. దేవదూత, దైవజనుడా, ఎవరు కనపడింది?
నీ పేరేంటో చెప్పమని అడిగాడు. చూడండి 18వ వచనంలో, యెహోవా దూత నీవేళ నా పేరు అడుగుచున్నావు. 17 చదవండి. మనోహర్, నీ మాటలు నెరవేరిన తర్వాత నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా, యెహోవా దూత నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పశక్యము కానిది. ఎవరంట? చెప్పసఖ్యము కాని పేరు కలిగిన వాడు ఎవరండి? చెప్పసఖ్యము కాని నీ వరమునకై స్తోత్రం అన్నాడు ఆయన పౌలు. యేసుక్రీస్తే. ఆయన కొన్ని చోట్ల మనుషుడిగా, కొన్ని చోట్ల దూతగా, కొన్ని చోట్ల దైవజనుడిగా అక్కడక్కడ రాయబడింది. రాత్రంతా పెనుగులాడాడంట యాకోబు ఒక దూతతో. ఎవరా దూత? ప్రభువే. దూతలతో కాదు మనం పోరాడేది, ప్రభుతో పోరాడు. దూతల్ని కాదు మనం అడిగేది, ప్రభువునే అడుగు. నా బిడ్డలు పెంచుటకు నాకు నేర్పించయ్యా. ఆ రోజుల్లో వాళ్ళకి మర్మంగా ఉన్నాడు ప్రభు. ఈరోజు మనకి బట్టబయలుగా ఉన్నాడు. ఆయన కృపాసనం దగ్గరికి ధైర్యంగా వెళ్ళొచ్చు. నీ బిడ్డల కొరకు నువ్వు కాచిన కన్నీరు, రేయి మొదటి జామున లేచి నీ పసిబిడ్డల ప్రాణము కొరకు ఏం చేయమన్నాడమ్మా? మరణము ఎక్కుతుంది, గోడలు ఎక్కుతుంది. నీ చదవండి విలాపవాక్యాలు 2:19. నీ ఇళ్ళు కుమ్మరించినట్లు నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలి గొని వారు మూర్ఛిల్లుచున్నారు. నీవు ఎవని ఎడల ఈ ప్రకారం చేసితివో యెహోవా దృష్టించి చూడము. 21వ వచనం మాత్రం చదువుకుందాం పోనీ. యవ్వనుడు వృద్ధుడును వీధులలో నేలపడి ఉన్నారు. యవ్వనులు వృద్ధులు వీధులలో, మరణము గోడలను ఎక్కుచున్నది. అది కూడా ఉండాలి. ఎక్కడ ఉంది? ఇక్కడ ఇర్మియా గ్రంథం. అది కూడా ఒకసారి చూడండి. ఇర్మియా 9:20 చదవండి. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీ కుమార్తెలకు రోదన చేయము నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్యను నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై అబ్బో 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 మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. యెరూషలేము స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు మీ కుమార్తెలకు రోదన చేయ నేర్పించండి. మేకప్ చేసుకోవటం నేర్పిస్తారంట. ఏంటండి వాళ్ళ తల్లులు ఎట్లా డ్రెస్ చేసుకుంటారో బిడ్డలు అలాగే చేసుకుంటారు. ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి? ఏం నేర్పిస్తున్నారండి పిల్లలకి? తండ్రికి అబద్ధం చెప్పడం నేర్పిస్తున్నారు. మీ నాన్నకి చెప్పకమ్మా మంచిదాన్ని కదా, నీకు కోడిగుడ్డేస్తాను. ఏం నేర్పిస్తున్నావు నువ్వు? నీ కుటుంబాన్ని కూల్చుకుంటున్నావు ఏంటండి? బిడ్డలకు అబద్ధాలు నేర్పిస్తారేంటండి? బిడ్డల దగ్గర వేషధారణ నేర్పిస్తారేంటి? చాలా ష్రూడ్గా ఉంటారు మన పిల్లలు, చాలా తెలివిగలవాళ్ళు. ఏ సీసీ కెమెరా పనిచేయదు నీ మీద. నీ బిడ్డ సీసీ కెమెరా నీకు ఫుల్ అబ్జర్వ్డ్, ఎవ్రీథింగ్ తెలుసు. డాడీ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది, లేనప్పుడు ఎట్లా ఉంటుంది, మమ్మీ ఉన్నప్పుడు ఎట్లుంటాడు, మా డాడీ లేనప్పుడు ఎట్లుంటాడు, పాస్టర్ గారు వచ్చినప్పుడు ఎట్లుంటారు, లేనప్పుడు ఎట్లుంటారు, అన్నీ తెలుసు వాళ్ళకి. సో అంత షార్ప్గా ఉన్న వాళ్ళని నువ్వు ఎంత మభ్య పెడతావు చెప్పు? నీ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద పడిపోతుంది ఆటోమేటిక్గా. దానికి తగినట్టుగా వాళ్ళు దే ఆర్ అడ్జస్టింగ్. మోసాలు, అన్యాయాలు, అబద్ధాలు, నటన, వేషధారణ నేర్చుకుంటున్నారంటే అది మనం ఏమనుకుంటాం, తెలుగులోడు అయిపోయాడు, మా అమ్మాయి చాలా తెలివి వచ్చేసింది. ఏం తెలివి వచ్చింది? నీ తెలివి తెల్లారి పోను.
బిడ్డలకు ప్రార్థన నేర్పించండి, రోదన నేర్పించండి, బిడ్డలకు వాక్యం నేర్పించండి, బిడ్డలకు దైవ భయం నేర్పించండి, బిడ్డలకు విశ్వాసం నేర్పించండి. ఈ చెన్నై వచ్చాక మాకు హాస్పిటల్ ఉన్నాయి, కాపురంలో హాస్పిటల్ ఉంటాయి కాబట్టి జో పుట్టినప్పుడు హాస్పిటల్ లేవు, మందులు లేవు. ఒక వెటనరీ డాక్టర్ ఉండేవాడు ఆ ఊర్లో. ఎవరికన్నా ఏదైనా వస్తే ఆ పశువులకి వేసే ఇంజక్షన్ తీసుకొని వచ్చేవాడు. ఏమిస్తాడో తెలియదు. డాక్టర్ గారు ఏదో ఇస్తాయని ఏదో తెలుసుకొని ఏదో ఇస్తే వేసుకునేవాడు. ఆ రోజు కడుపు నొప్పి గిలగల కొట్టుకుంటున్నాడు జో, చిన్న పిల్లోడు. అంటే 1.5 years అంత ఉంది, అంతే 1 year 1.5 years. ఆ పల్లెటూర్లు కదా, మట్టి తినేయటం అది ఇది అంతా కింద ఆట ఆడుకోవటం అంతా చేస్తుండేవారు. కడుపు నొప్పి ఏడుస్తుంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్పించాలనుకున్నాను. మంచిదైంది, ఎలాగో తెలుగు నేర్పిస్తాం మొదలుపెట్టిన మొలని ఇవాళ తెలుగులో వాళ్ళు సేవ చేస్తున్నారు. లేకపోతే అది కూడా ఉండేది కాదు ఇవాళ. జీసస్ హీల్ మీ, జీసస్ టేక్ అవే మై స్టమక్ పెయిన్. ప్రేరా జో, ప్రే. జీసస్ హీల్ మీ, టేక్ అవే మై స్టమక్ పెయిన్. yes lord I believe God అన్నాడు. పెద్ద విరోచనం అయిపోయింది. ఇన్ని నురుపురుగులు వచ్చాయి. దెబ్బకి ఏడుపు మానేశాడు, కడుపు నొప్పి పోయిందంటే. ఏంటంటే మనం అట్లా కాదు. హాస్పిటల్ ఫోన్ చేయి, డాక్టర్లు ఫోన్ చేయి, అది తప్పించు ఇది తప్పించు. ఇప్పుడు అందరూ అట్టగా అయిపోయారు కదండి. ఏదైనా కావాలి, డాడీ నాకు పెన్ను కావాలి అంటే ఏం చేస్తావు? రేపు కొని పెడతానమ్మా, డబ్బులు ఎవరా అంటారు కదా. నేనేం నేర్పించాను తెలుసా మా పిల్లలు చిన్నప్పటి నుంచి? పెన్ కావాలా, ప్రార్థన చేసుకో, ఏసే ఇస్తాడు. నా ద్వారా ఇవ్వచ్చు, ఇంకో ద్వారా ఇవ్వచ్చు, ఇంకో ద్వారా ఇవ్వచ్చు. కొన్నిసార్లు ఎన్నో అద్భుతాలు జరిగాయి. వాళ్ళు అడిగి నేను ఇవ్వలేదు. గిటార్ కావాలని అడిగేవాడు ఎవరు, రాజ్ ప్రకాష్. నేను అప్పుడు గిటార్ కొనే అంత స్థోమత లేదు. మన కీబోర్డ్ కావాలని అడిగేవాడు. కీబోర్డ్ కొట్ట కుదరలేదు. ఏదో చిన్నది 100-1000 రూపాయల రోడ్డు పెట్టి గై అని వాయించేవాడు. అది మాత్రమే. కీబోర్డు అడుగు, ప్రార్థన చేయి, దేవుడిని అడుగు నేర్చుకున్నాడు. ఏంటంటే మన యోనా సింగపూర్లో జాబ్ చేస్తున్నాడు. అప్పుడే కొత్తగా ఇక్కడ రక్షించబడి అక్కడ జాబ్కి వెళ్ళాడు. అసలు అంత విశ్వాసంలో పెరిగాడని నాకు తెలియదు. అతను వస్తూ నేను చెప్పలేదు, మనం ఎవరో అడగలేదు. కీబోర్డ్ ఒకటి కొనుక్కొచ్చి, ఫస్ట్ కీబోర్డు మన చర్చ్లో ఇట్ కేమ్ యాజ్ ఎ గిఫ్ట్. ఎంతమంది అండి ఈ రోజున మన పిల్లలకి విశ్వాసం నేర్పిస్తున్నాం, ప్రార్థన నేర్పిస్తున్నాం. నువ్వే ఇస్తున్నా కూడా అది దేవుడు నీ ద్వారా ఇప్పించాడన్న మనసు మీ బిడ్డలకు రావాలి. మా నాన్న ఉన్నాళ్లే, మా అమ్మ ఉందిలే, మా తాత ఉన్నాళ్లే, ఇదొకటి. ఈ చాలామంది మీరు ఊర్లకు వెళ్ళినప్పుడు తాతలు పాడు చేస్తున్నారు మీ పిల్లల్ని, మీకు తెలియటల్లా. తాతల ఇన్ఫ్లుయెన్స్, అవ్వల ఇన్ఫ్లుయెన్స్ మీ పిల్లల మీద ఎంత ప్రభావం చూపిస్తుందో మీకు ఇమ్మీడియట్గా తెలియకపోవచ్చు. కానీ ఒక్కరోజే కదా, 2 రోజులే కదా అంటే ఒకసారి మాట్లాడిందా సాతానా అవ్వతోటి? రోజు మాట్లాడిందా? ఒక మాట మాట్లాడిందా? 100 మాటలు మాట్లాడిందా? అయిపోయింది, బీజం విత్తింది. అందుకని జాగ్రత్తగా ఉండండి. విశ్వాసులు కాకపోతే మీ తల్లిదండ్రులతో బిడ్డలను వదిలిపెట్టండి. వద్దని లేదు, నేను తీసుకెళ్ళండి, మీరు ఉండండి పక్కన, వాళ్ళ చేతులకు అప్పగించుకోండి. బిడ్డల జీవితాలు ఒక చాలా సున్నితమైనవండి. మన చేతుల్లో పెట్టినప్పుడు వాళ్ళని సరిగ్గా పెంచాలి. మనం ఎంత పెంచాలనుకున్నా సాతాను వాడు ఎదుర్కొంటాడు. ముఖ్యంగా సేవకుల పిల్లల్ని, విశ్వాసుల పిల్లల్ని తప్పకుండా సాతాను ఎట్లాగన్నా వీరిని మెయిన్ లైన్ నుంచి లాగేయాలి అని నానా విధాల ప్రయత్నాలు చేస్తాడు. కానీ రేయి మొదటి జామున లేచి ప్రార్థించే తల్లి ఉంటే, అరుణోదయమును లేచి ప్రార్థించే యోబు లాంటి తండ్రి ఉంటే, నీ బిడ్డలు సాతాను చేతుల్లోకి వెళ్ళరు. ఒకవేళ నీ బిడ్డలు పాపాన్ని టేస్ట్ చేస్తారేమో కానీ పాపానికి బానిసలు అవ్వరు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ మూలాన స్మోకో, డ్రింకో, లేకపోతే ఏదన్నా ఒక అపవిత్రమైన చూపో, క్రియో, ఆ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీదకి వస్తుందేమో కానీ దే కెనాట్ ఎంజాయ్ ఇన్ దట్. దాంట్లో వాళ్ళు ఉండలేరు. నీ ప్రార్థన వాళ్ళని కాపాడుతుంది. అబ్రహాముకు తప్పలేదు తన భార్యను వదిలేయటానికి ఆ ఫరో రాజు దగ్గర. ఏంటండి, స్వార్థం ఉందిలే, ఆయన చంపేస్తారనుకోండి.
పోతే పోయిందిలే అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో తెలియదు. కానీ దేవుడు ఏం చేశాడు? అబ్రహాం ఏం చేస్తుంటాడు? భార్య తీసుకెళ్ళిపోయినప్పుడు ఇంకో దాన్ని చేసుకుందాం, ఎలాగ పిల్లలు పుట్టలేదు అనుకున్నారా మనలాగా? ఏం చేశాడండి? ప్రభా, నా చేతగాల, నువ్వే కాపాడు. నా భార్యకు నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, నాకు సంతానం ఇస్తాన్నావు కదా, నువ్వే కాపాడని మొరపెట్టుంటాడు. ఆ ప్రార్థన ఏమైంది అక్కడ? ఆ రాజుతో దేవుడు మాట్లాడాడు, ఏయ్ జాగ్రత్త, నీ దగ్గర ఉన్నామే మరొకని భార్య జోలికి వెళ్ళావా? ఏం వార్నింగ్ ఇచ్చాడండి. దెబ్బకి పిలిపించి దండం పెట్టి, బాబో కాపాడావు మా వంశాన్ని అని బహుమానాలు, వెండి బంగారాలు, పనికెత్తలు వీళ్ళందరి నుంచి పంపించాడంటండి ఆయన. ఖచ్చితంగా సాతాను ప్లాన్లు వేస్తే దేవుడు దాన్ని తప్పిస్తాడు మనం ఆయనకి మొర్రపెట్టినప్పుడు. డోంట్ లీవ్ ఇట్ అలో. అలా వదిలేస్తే కుదరదు. ఖచ్చితంగా మన బిడ్డల కోసం ప్రార్థిస్తే సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, తిరిగి లేస్తారు. దేవుని సాక్షులుగా మెయిన్ లైన్లో, దేవుని ప్రణాళికలో వాళ్ళు బతుకుతారు. ఈ శోధన పోరాటం అనేది ఒకరోజు కాదు, మన బ్రతుకంతా. మన బిడ్డలు ఎప్పటిదాకా మన బిడ్డలండి? ఒక ప్రశ్న అడిగి ముగించేస్తున్నాను. మన బిడ్డలు మనకి ఎప్పటిదాకా బిడ్డలు? గడ్డాలు వచ్చేదాకా. ఎప్పటిదాకా బిడ్డలు? మనం చచ్చేదాకా మన బిడ్డలే. మనం చచ్చేదాకా పలానా వాళ్ళ అబ్బాయి, పలానా వాళ్ళ అమ్మాయి అంటారా లేదా? అంటారు. మన బిడ్డలు ఎప్పటిదాకా మన బిడ్డలు? నా పని అయిపోయింది, పెళ్లి చేసేసారు అని చేతులు పడుకుంటూ అయిపోయిందా? ఏమ్మా, పంపించేశానంటే అమ్మాయిని, వదిలిపోయింది, మా భారం తీరిపోయిందంటే అయిపోయిందా? అక్కడ అమ్మాయి ఏడుస్తుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తావు? అక్కడ సమస్యలు ఉంటే నువ్వు ఇక్కడ ఏమవుతావు? ఏంటండి, నువ్వు వద్దనుకున్నా కూడా నీ మనస్సులో దేవుడు పెట్టిన ఆ బంధం, ఆ ప్రేమ, ఆ బాధ తప్పదు. బిడ్డలే కాదు, మన బిడ్డల గురించి కూడా మనకు భారం ఉంటుంది. ఒక నిజమైన దేవుని విశ్వాసికి నీ బిడ్డల యోగక్షేమం కోరటమే కాదు, నీ బిడ్డల్ని దేవుడు ఆశీర్దిస్తానన్నాడు. సాతాను నీ బిడ్డల్ని వదిలేస్తే వారి బిడ్డలను పట్టుకుంటాడండి. సరే, అందుకని తాతలు అమ్మమ్మలు ఈ పెళ్ళిళ్ళ సంబంధాలు చూడటము, ఆస్తిపాస్తులు మాట్లాడుకోవటము, ఈ లోకమొచ్చటలు తీర్చుకోవడానికి కాదు, కానీ పిల్ల తరముల వరకు మా బిడ్డలు దీవించబడాలని మనం ప్రార్థించవలసిన భారం ఉంది. దేవుడిచ్చిన ఈ సందేశం అనేక మంది తల్లిదండ్రులకు, బిడ్డలు లేని వారికి, మనోహ దంపతులకు, అబ్రహాము శారాలకు, హన్నా ఎల్కానాలకు, ఎలిజబెత్ జకరయాలకు దేవుడు ఎలాగ వాగ్దానం చేసి వారిని బిడ్డలను ఇచ్చారో, ఆ బిడ్డల్ని వారు ఎలా పెంచారో, వాటి ఎలిజబెత్ జకరయాలు ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించిన వాళ్ళండి. వృద్ధాప్యంలో ఉన్నారు, పిల్లలు లేరండి. ఎందుకు ఈ అన్యాయం చేశాడు దేవుడు మాకు? మేము వాక్యానుసారంగా బతుకుతున్నాం కదా, మేము దేవుడిని ప్రేమిస్తున్నాం కదా, మేము దేవుని సేవ చేస్తున్నాం కదా. చాలామంది దేవుని సేవ చేస్తున్న వాళ్ళకి బిడ్డలు లేరని చెప్తుంటారండి. ఎందుకు అనుకుంటే నా ప్రణాళిక ఉందని చెప్పి వాళ్ళ వృద్ధాప్యంలో బాప్తీసమిచ్చే యోహాను పుట్టాడు. ఎట్ట పెంచుంటారు వాళ్ళు? అది ఎప్పుడు మనం ఆలోచించలా. 6 నెలలు సేవ చేసి పోతే పోయింది తలకాయని వాక్యాన్ని కాంట్రడిక్ట్ అవ్వకుండా ఉన్న వాడిని ఎలా పెంచుంటారు? ఎంత రోషంగా పెంచుంటారు వాళ్ళు. ధర్మశాస్త్రం వారు ఎరగటమే కాదు, ఆ కుమారుణ్ణి ఎట్లా పెంచి 30 years అప్పుడు, 30 సంవత్సరాలు అప్పుడు సేవకుడు అయ్యాడండి. మొహమాటం లేకుండా, రాజు ఎవడవు నీవు, నీ తమ్ముడి భార్యను తెచ్చిపెట్టుకున్నావు, నువ్వు రాజ్యం చేయడానికి అర్హుడు కావని గద్దించగలిగిన వాడిగా, ఆనాటి పరిచయులు, శాస్త్రులు, వేషధారులారా మారు మనసు పొందండి అని కఠినమైన బోధ చెప్పగలిగాడంటే తన బ్యాక్గ్రౌండ్ ఏంటండి? ధర్మశాస్త్రంతో పెంచారు. దేవుని ఆత్మ తను అభిషేకించింది. పెంచటం మన పని, అభిషేకం నెక్స్ట్ వర్క్ ఏంటండి? ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ అక్కడ ఉందంటే దాన్ని వాయించేవాడు ఉంటే అది వాయిస్తుంది, లేకపోతే వాయించబడదు. సో మనం ఇన్స్ట్రుమెంట్ తయారు చేసి పెట్టాడు కదా, ఎవడో కీబోర్డ్ తయారు చేసి పెట్టాడు కాబట్టి జీవం కలిగిన ఒక వ్యక్తి వచ్చి దాన్ని వ్యాక్ చేస్తున్నప్పుడు సౌండ్ వస్తుంది. అలాగే ఇఫ్ యు ఎక్విప్ యువర్ చిల్డ్రన్, దేవుని కార్యాలు, వాక్యము, దేవుని కార్యాల గురించి సిద్ధపరిస్తే ఆ పరిశుద్ధాత్ముడు అభిషేకించినప్పుడు బలంగా వాడబడతారండి.
బలంగా వాడబడతారు. మన పని సిద్ధపరచటం, ప్రభువు తన ఆత్మతో నింపుతాడు. దేవుడు మన చిన్న సంఘములో నుండి గొప్ప వ్యక్తులను దేవుడు సిద్ధపరచును గాక. ఈ సంఘములో పుట్టి పెరిగిన, ఈ సంఘములో బలిపీఠం దగ్గరకు తెచ్చి పేర్లు పెట్టించిన, బాప్తీసాలు పొందిన ప్రతి ఒక్కరూ ఎక్కడెక్కడున్నారో చెదిరిపోయిన వారు నాకు తెలియదు. కానీ కొంతమంది బిడ్డలను చూస్తున్నప్పుడు, కొంతమంది వాళ్ళు యవనస్తులయ్యారు. ఇప్పుడు ఆ యవనస్తుల ముఖాల్లో చూస్తున్నప్పుడు ఇతని కొడుక, తండ్రికి తల్లి బిడ్డలకి అసలు పోలిక లేదే. వాళ్ళు చదువులేని వాళ్ళే, వాళ్ళు పల్లెటూరు వాళ్ళే, వాళ్ళు చిన్న ఉద్యోగం చేసుకునే వాళ్ళు. కూడా ఇంత డీసెంట్గా తయారయ్యాడు, ఇంత మర్యాదగా ఉన్నాడు, ఇంత గ్లామరస్గా ఉన్నాడు, అయినా కూడా లోకాన్ని ప్రేమించకుండా ఉన్నాడు. ఇంత ఈ స్థితిలో దేవునికి భయపడుతున్నాడు ఇంత భయంకరమైన లోకంలో అని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుందండి. ఆ తల్లులను చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది నాకు, కొంతమంది తల్లుల్ని. ద వే యూ బ్రాట్ అప్ యువర్ చిల్డ్రన్, ద వే యూ గివ్ దెమ్ టు ద లార్డ్. దేవుని పరిచయం ఇక్కడ పనులు చేస్తుంటాడు చూడండి, మందిరంలో పనులు చేస్తున్నాడు చూడండి. యవనస్తులందరూ ఇవాళ మందిరంలో పనులు చేసే వాళ్ళకి మేమేమి శాలరీలు ఇవ్వటం లేదు, వాళ్ళకి ఏమి ఆశలు పెడటం లేదు. ఇంకా కుదిరితే వాళ్ళని అస్తమానం గద్దిస్తూ ఉంటాను నేనైతే. సరిగా రావయ్యా, రెగ్యులర్గా రావయ్యా, లేకపోతే చెప్పయ్యా, మానేయ్యా, లేకపోతే అంటుంటాను నీకు కావాలంటే. కానీ ఎందుకు వస్తున్నాడు నాకు గుర్తొస్తుంది, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్. ఓహో, ఆమె ప్రార్థన నిన్ను ఇలా చేసింది, దేవుని కొరకు బ్రతుకుతున్నావు, దేవుని సేవలో వాడబడుతున్నావు ఇవాళంటే ఆ బ్లెస్సింగ్ ఉందండి. ఇవాళ మనం పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉండాలి. అట్టి కృపలను దేవుడు మనకి ఇచ్చును గాక. ఇంకా నేను చెబుతుంటే 11 అవుద్ది. లైవ్లో ఉన్నవాళ్ళు వింటున్నారండి? ఇట్స్ ప్రాక్టికల్ లెసన్ అండి. మన పిల్లల్ని దేవుని కోసం పెంచుకుందాం. మీ పిల్లల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలంటే, ఆల్రెడీ ఉచ్చుల్లో ఉంటే, బిడ్డలు దారి తప్పుంటే డోంట్ గివ్ అప్, వదిలిపెట్టేయకండి. ఇంకా వాడు మారడు అనొద్దు. వారిని దేవుడు దర్శిస్తాడు. 954041 నెంబర్కి, లేకపోతే 91001009 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే ఆ బిడ్డ పేరు, వయస్సు తెలియజేయండి. మీ బిడ్డల కొరకు ఒకరోజు ప్రత్యేకంగా ఉపవాసం ఉండి సంఘంలో ప్రార్థించడానికి ఆశ కలిగి ఉన్నాను. సంఘస్థులు కూడా చెప్తున్నాను ఈ మాట. అలాగే మీరు రోజు దేవుని సందులో మొరపెడితే దేవుడు తప్పకుండా తన కార్యాలు జరిగిస్తాడు. బిడ్డలందరి పట్ల నా మనసు చాలా భారంగా ఉందండి. బిడ్డలందరి కోసం మరి చాలామంది సండే స్కూల్ పిల్లలు, మనకి సండే స్కూల్ రూమ్ స్పేస్ లేని మూలన రావటం లేదు. వీ నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ ఒక 4-5 గ్రేడ్స్ సంబంధించిన, ఏజ్కి సంబంధించినట్లుగా పెంచాలి. సమ్ పీపుల్ ఆర్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నారు, తమిళ్లో ఉన్నారు, కొంతమంది తెలుగులో ఉన్నారు. అందరినీ ఏకమ్ముడిగా చేస్తున్నాం. అందరూ అన్నీ నేర్చుకునేవ్వండి. బట్ దట్ షుడ్ బి సమ్ స్పెషాలిటీ. సో ప్రభుత్వం అయితే ఇంగ్లీష్ సండే స్కూల్, హిందీ తమిళ్ సండే స్కూల్ అండ్ తెలుగు సండే స్కూల్ అట్లీస్ట్ డివైడ్ చేయాలని కూడా భారం ఉంది. మీరు కూడా సహకరిస్తే హల్లెలూయా. లేచి నిలబడండి. 30 సంవత్సరాలు వచ్చాయండి, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆడిపోయాడని చెప్తారు ఏంటండి? ఎక్కడికి పోతాడండి? వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ఇద్దరిద్దరు చేతులు పెట్టుకుంటారా? ఈ చిన్న మీటింగ్స్ కోసం ప్రార్థన చేస్తారా? ఇంకెలాగో 1 నిమిషం ఉంది. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ కృపగలిగిన హస్తాలు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మా పిల్లల్ని పెంచడం మాకు నేర్పించయ్యా. మా పిల్లల మీదకు నాయన నీ కృప కుమ్మరించయ్యా. మా పిల్లల విషయంలో తండ్రి మాకున్న నిర్లక్ష్య తీసేయి, అజాగ్రత్త తీసేయి నాయన. మా స్వార్థంతో మా బిడ్డల్ని పెంచుకోక, నీవు మాకిచ్చిన బిడ్డలు నీవిచ్చిన బహుమానమని గుర్తించి నీకు లెక్కప్ప చెప్పవలసిన వారిగా మా బిడ్డల్ని తాన మంచి దారికి తీసుకుని రావటకు సహాయం చేయి. నీ వాక్యాన్ని మేము నేర్చుకోవటము, మా బిడ్డలకు బోధించడము, వాక్యానుసారంగా జీవించడం మాకు నేర్పించిన ఆయన. ఈ 3 రోజులు సండే స్కూల్ రిట్రీట్కి వచ్చిన పిల్లలందరి మీద నీ అభిషేకం దయచేయి. ఒక్కొక్క బిడ్డ పట్ల నీవు కలిగి ఉన్న తలంపులు నెరవేర్చుకో. పుంచున్న సాతాను శక్తులను, ఉచ్చులను నజరేయుని యేసు నామములో బంధిస్తున్నాము నాయన. నీవు కోరుకున్న సంసోనును సాతాను కోరుకొని బలహీనపరిచినట్లు కాక, నీ కంచె కలిగిన వారిగా, నీవు చేసిన మేలులు కృతజ్ఞత కలిగిన వారిగా, తల పోయినా పర్వాలేదు కానీ సాక్షిగా నిలబడతానని, సాక్షిగా అవుతానన్న బాప్తీసం ఇచ్చే యోహాను వలె మరణం వరకు నమ్మకంగా ఉన్న బిడ్డలను మాకు దయచేయి. మా బిడ్డలకు దీవెనకరంగా ఉండుటకు, కుటుంబాలుగా వర్ధిల్లుటకు సహాయం చేయి. ప్రార్థించే తల్లుల్ని సంఘంలో లేపయ్యా. అరుణోదయాన లేచి మొరపెట్టే తండ్రులను లేపునాయన. ప్రతి కుటుంబంలో ప్రార్థన బలిపేట దయచేయి నాయన. ఫ్యామిలీ ప్రేయర్ దయచేయి ప్రభా.
సంఘములో పిల్లలకు ప్రాముఖ్యతనిచ్చుటకు సహాయం చేయి. సండే స్కూల్ మినిస్ట్రీలో దీవెన దయచేయి. ఒకప్పుడు సండే స్కూల్ పిల్లలుగా ఉన్న మా సండే స్కూల్ టీచర్స్ ఇవాళ నీ వాక్యానుసారంగా ఆ బిడ్డలకు టీచ్ చేయడానికి సహాయం చేస్తున్నావు తండ్రి. నీ కృపను ఇంకా నువ్వు సండే స్కూల్ టీచర్స్ మీద ఉంచుము. ఇంకా మరి అనేకులు డెడికేట్ చేసుకున్నట్టుకు ఎల్డర్స్ కూడా పిల్లల సేవలో భారం కలిగి ఉండటకు సహాయం చేయండి. నిశ్చితమైతే నాయన రాబో దినాల్లో ఇంకా పిల్లల కొరకు నాయన ప్రత్యేకమైన రిట్రీట్స్ ఏర్పాటు చేయడానికి సహాయం చేయండి. మా పిల్లలే కాక నాయన అనాథాశ్రయాల్లో ఉన్న పిల్లల్ని కూడా ప్రేమించే మనసు మాకు దయచేయండి. చిల్డ్రన్స్ హోమ్స్ను దర్శించడానికి సహాయం చేయండి నాయన. నీ ప్రేమను వారికి చూపించడానికి సహాయం చేయ. నీ నామాన్ని వారికి పరిచయం చేయడానికి సహాయం చేయ. నీ దీవెన ఈ అంచెదినాల్లో నెక్స్ట్ జనరేషన్ మీద ఉండని అయ్యా. తరతరములు చెడిపోతూ ఉండగా నాయన యువత మీద నీ కృపను కుమ్మరించయ్యా. యూత్లో ఒక ఉజ్జీవం చూడటానికి యూత్ మీటింగ్స్ దయచేయి నాయన. ఈ సంఘానికి అప్పగించిన పరిచయాలన్నిటినీ పరిపూర్ణం చేయి తండ్రి. అన్నీ చేయగలడానికి శక్తి దయచేయ్యా. బలము లేని వారి మీ, శక్తి లేని వారి మీ, మనుషులు నమ్ముకొనలేదు, డబ్బును నమ్ముకొనలేదు, విశ్వాసంతో సాగుతున్న ఈ పరిచయంలో ప్రతి అవసరత తీర్చు నాయన. టెలివిజన్ పరిచర్య కంటిన్యూ చేయడానికి, సోషల్ మీడియా పరిచయలో ఇంకను నాయన ప్రత్యేకతను చూపించుటకు, సత్యమైన సందేశాన్ని, మనుషుల హృదయాలను మార్చగలిగిన సందేశాలని అందించుటకు సహాయం చేయి తండ్రి. నీవిచ్చిన ప్రతి తలాంతును నీ కొరకు వాడి నిన్ను మహిమపరచుటకు సహాయం చేయి. ఈ రాత్రి సమయంలో మా యవన బిడ్డలను, మా చిన్న బిడ్డలను, మా పసి బిడ్డలను నీ చేతుల్లో పెట్టుకుంటున్నామయ్యా. అపవాదికి ఎటువంటి అధికారం వారి మీద లేకుండాట్లుగా సహాయం ఇచ్చేది. బిడ్డల కొరకు కనిపెట్టుచున్న కొందరు దంపతులు ఉన్నారయ్యా. వారి కొరకు నీవు గొప్ప కార్యాలు చేస్తావని, ఆలస్యమైతే ఇంకా అద్భుతాలు జరిగిస్తావని నిరూపిస్తున్నావు బైబిల్లో. తగిన సమయంలో వారు నువ్వు చక్కటి బిడ్డతో సాక్ష్యం ఇచ్చినట్లు, నిన్ను మహిమపరిచినట్లు సహాయం చేయి. ఎంతోమంది తల్లులు బిడ్డల కోసం రోధిస్తుండగా, అన్యాయం అక్రమంతో బిడ్డల విషయంలో వ్యాపారాలు జరుగుతుండగా, ఈ భయంకరమైన అంచెదినాల్లో తండ్రి బిడ్డల్ని అమ్ముకునే తల్లిదండ్రులు, బిడ్డలను గాలికి వదిలేసే తల్లిదండ్రులు, బిడ్డల కొరకు ఏమాత్రము భారం లేని వారిగా ఉన్న తల్లిదండ్రుల్ని కనికరించి, ఈ అంచెదినాలలో తండ్రి తల్లి స్త్రీ తన చంటి బిడ్డను మరచునా వారైనా మరచుదురుగా నేను మరవనన్నావు కనుక నీ ప్రేమ నాయన మాకు అటువంటి ప్రేమ తల్లిదండ్రులకు దయచేయి. అటువంటి బిడ్డలకు నాయన నీవే తల్లిగా తండ్రిగా ఉండి ఆదరించు. ఈ రాత్రి మా మధ్యకు రమ్ము. మాతో పాటు లైవ్లో జూమ్లో ఏకీభవించిన వారందరినీ ఆశీర్వదించి వారి వారి కుటుంబాల్లో ఉన్న బిడ్డలను కూడా దీవించుము నాయన. మా గృహాల్లో నుంచి గొప్పవారు రేవాలయ్యా. నీ ప్రతినిధులు కావాలయ్యా. నీ రాయబారులుగా ఉండాలయ్యా. నీ సాక్షులుగా ప్రపంచ నలుమూలలకు చేరాలయ్యా. అన్ని 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 వ్యవస్థలలో, అన్ని దేశములలో, అన్ని స్థితిగతులలో నాయన మా బిడ్డలు ఇంజనీర్స్గా, డాక్టర్స్గా, లాయర్స్గా, ఐఏఎస్ ఆఫీసర్స్గా, దేశ ప్రతినిధులుగా నీ ఉద్దేశముల ప్రకారం వర్ధిల్లినట్లు వారి కొరకు గొప్ప వాటిని ఆశించుటకు, గొప్ప విశ్వాసంతో వారిని పెంచుటకు సహాయం చేయి. ఈ రాత్రి నీ కృపను మా మీద కుమ్మరించి నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందాలండి. లైవ్లో జూమ్లో ఉన్న కూడా వందనాలు. మీ బిడ్డల గురించి ప్రార్థించండి. మేము కూడా ప్రార్థించాలంటే ఒక వాట్సాప్ పెట్టండి. ప్రవచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం గాక. వందనాలు. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే బెంగళూరులో మే నెల 28వ తారీఖున ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. బెంగళూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుండి, అటు ఆంధ్ర నుండి, ఇటు రాయలసీమ నుండి,
మీలో అనేకులు ప్రతిసారి గెట్ టుగెదర్కి వస్తున్నారు. ప్రభు మీకు చేసిన మేళ్లను గురించి చెప్తున్నారు. మీ భారాలు పంచుకొని మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి అవకాశం కలిగజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం మీద మేలు పొందుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, ఆధ్యాత్మికంగా బలపరచాలని బెంగళూరు వస్తున్నాం. ఈ 1 డే గెట్ టుగెదర్ దేవుని సన్నిధిలో మనం గడుపునట్లుగా, దేవుని ఆత్మ కార్యాలు చూచినట్లుగా, ఆయన సందేశాన్ని విని ఆనందించినట్లుగా రండి, పాల్గొనండి. మరి ముఖ్యంగా ప్రార్థించండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికి కూడా తెలియచేయండి. ఈసారి చిరునామా మారింది, గమనించండి. జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, ఫ్రేజర్ టౌన్, నియర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, బెంగళూరు. ఇంకా విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యంతో మిమ్మల్ని బలపరచుటకు మేము ఆశిస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.